వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే భూ కబ్జాలకు అండగా నిలుస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోరాట యాత్రకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ట్వీట్ వార్ని షురూ చేశారు. వరుస ట్వీట్లతో రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఆయన ఎండగడుతున్నారు. మరోవైపు రాజధాని అమరావతి కోసం ఇప్పటి వరకు సేకరించిన భూములు చాలని, ఇకపై రైతుల నుంచి భూములు సేకరించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్ని సైతం ప్రస్తావించిన పవన్ రమణ దీక్షితులు ప్రస్తావిస్తున్న అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పింక్ డైమండ్తో సహా ఇతర ఆభరణాల అంశంపై ప్రభుత్వం ఇచ్చిన వివరణ సరిగా లేదని తేల్చి చెప్పారు. రమణ దీక్షితులకు తన సపోర్ట్ ఉంటుందన్న పవన్ ఈ వ్యవహారాన్ని సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ అంతవరకు వదిలిపెట్టేది లేదని కూడా తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పవన్ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా చంద్రబాబు ఎదురుపడినా పలకరించలేదు. ఆలయంలో ఇద్దరూ కలిసి పూజలు చేసినా మాట్లాడుకోలేదు. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ఇంతలా రాజకీయ ప్రత్యర్థుల్లా మారిపోవడానికి కారణాలేంటి? ఇదే ప్రస్తుతం అందరి ముందున్నటువంటి సస్పెన్స్. ఈ తాజా పరిణామాలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొన్న ప్రస్తుతం అంతా విజయవాడ స్టూడియోలో ఉన్నారు దుగ్గరాజు శ్రీనివాసరాజు, రాజకీయ విశ్లేషకులు, అట్లాగే కృష్ణాంజనేయులు సీనియర్ జర్నలిస్ట్. మరోవైపు వైజాగ్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు కాకి గోవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. హైదరాబాద్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు విజయరామరాజు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే వైజాగ్ నుంచి చంద్రశేఖర్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు అనిల్, ఏదైతే రమణ దీక్షితులతో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి అనిల్ కూడా మనతో లైవ్లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరాజు గారు, ఈ తాజా పరిణామాలు అంటే ఎడమొఖం పెడమొఖం అనేటువంటి కాన్సెప్ట్కి కారణం ఏమంటారు? ఇది కూడా ఆశ్చర్యమేనండి. ఏమైందో తెలియట్లేదు, కానీ అంతకుముందు ఆయన ఏం చెప్పినా మేము వెంటనే స్పందిస్తామనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా లోకేష్ మీదే టార్గెట్తోనే ప్రారంభమైనట్టుంది. లోకేష్ అవినీతి అన్నప్పటి నుంచే ఇప్పుడు వాళ్ళిద్దరికీ ముఖం చెల్లట్లేదు అనుకుంటారు, ఒకళ్ళొకళ్ళు చూసుకోలేకపోతున్నారు. నాది విలువైనటువంటి కొడుకుని ఒక మాట అన్నాడు అనే బాధ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబుని టార్గెట్ చేసే తప్పించి తన రాజకీయం ముందుకు వెళ్ళదు. సో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబే కాబట్టి ఆయన్ని లక్ష్యంగా చేసుకొని వెళ్తేనే తను ముందుకు వెళ్ళగలుగుతాడు కాబట్టి జనంలోకి. సో ప్రభుత్వాన్ని ఎక్కడ కొడితే లేదా చంద్రబాబుని వ్యక్తిగతంగా ఎక్కడ దెబ్బ కొట్టచ్చో ఆ అంశాలని బాగానే ఎన్నుకుంటున్నాడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్. ఎవరు అందిస్తున్న సమాచారమైనా సమాచార లోపం లేదు, చక్కని విషయాలు బయటపెడుతున్నాడు. ఎలా ఉంటుంది చంద్రబాబు స్పందన చూడాల్సి ఉందండి. అంటే రాజధాని భూముల సేకరణ చేస్తే ఊరుకునేది లేదన్నారు, రమణ దీక్షితులకి మద్దతు ప్రకటించారు. అంటే ఈ రెండింటిలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్లో పడే పొజిషన్లో తప్పు కూడా అండి. ఇప్పుడు అంటే పదం ఊరుకునేది లేదు అని కొంచెం తీవ్రమైన పదవి అయినప్పటికీ బట్ అతను లేవనెత్తుతున్న అంశాలు మాత్రం సరైనటువంటివండి. ఇప్పుడు మీరు 29,000 గ్రామాల్లో భూమి తీసుకుని ఏం చేస్తున్నారు? ఎంతసేపటి ప్రోగ్రెస్ కనిపించట్లా, ఉన్నటువంటి తాత్కాలికమైన తప్పించి. నాకు ఇంకా కావాలి అన్న ఆలోచన, ఇవన్నీ వాళ్ళని మేము ఏదో రకంగా తీసుకుంటాం. ఇది మామూలుగా బయట నుంచి చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తున్న విషయమేనండి. ఎందుకు జరుగుతోంది ఇలా? ఏదో కూడా త్వరగా తేల్చరు, అంటే దాన్ని ఏదో చేసి దాన్ని చూపించి వచ్చే ఎన్నికలు గెలుద్దాము, అమరావతిని ఒక మోడల్గా చూపించి అనే ఆలోచనలో ఆయన ఉన్నాడేమో అనిపిస్తోంది. అంతకాలం వేచి ఉండాల్సిన అవసరం సామాన్య పౌరులకు లేదు. మిగతా రాజకీయాలు ఎలా ఉన్నా సరే మా రాజధాని మాకు కావాలి, త్వరగా వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు కూడా ఉంది. ఎందుకు ఇంతకాలం? ఒకసారి కాదు చట్టం ఒప్పుకున్నాము, విభజన అంగీకరించిన తర్వాత ఇంతకాలం ఎందుకు వెయిట్ చేయాలి? కేవలం డిజైన్ల కోసం విదేశాల వాళ్ళు చేస్తేనే డిజైన్స్ అవే రావాలి, ఇది కొంచెం అంగీకరణ కష్టంగా ఉంది. కాబట్టి ప్రజాభిప్రాయాన్నే పవన్ కళ్యాణ్ చూపిస్తున్నాడండి. కాబట్టి ఇప్పుడు టార్గెట్ బాగుంది. అంటే మిగతా పార్టీలు చేయలేనటువంటి సాధారణంగా పాలిటిక్స్లో ఎంత బద్ధ శత్రువులైనా లైక్ జయలలిత, కరుణానిధి లాంటి వాళ్ళైనా ఎదురుపడ్డప్పుడు నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయేవాడు, అంతే తప్పించి మొహమొహం తిప్పేసుకున్నటువంటి కళ్యాణ్ అప్పుడే రాజకీయ నాయకుడి కింద చెప్పలేమండి ఆయన. సో ఆ రాజకీయాల్లో ఉండాలి, అంటే రాజకీయాలు లేదు కాబట్టి యాక్చువల్గా అయితే కనుక కలిసినప్పుడు హాయ్ చెప్పు. అలా కూడా కాదు, మామూలుగా మనకు వెంటనే సినిమా రంగంలో అయినా సరే వెంటనే ఒక మాట అనుకున్న తర్వాత కొద్దిసేపు మొహం చూడుకోకుండా ఉండదు సామాన్యం. కానీ
రాజకీయాల్లో మోడీని నిలదీయడానికి, మోడీని మెడలు వంచడానికి వెళ్ళినటువంటి చంద్రబాబు కూడా అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు. షేక్ హ్యాండ్ కూడా చాలా ఇబ్బందికరమైన షేక్ హ్యాండ్ అండి. అదేం పెద్ద ఆత్మీయ షేక్ హ్యాండ్ కాదు, కానీ ఫోటోలో చూసి అదే అట్లాంటిదన్నా కనీసం మొహమాట అని చెప్పేది ఇదే కదా. ఇక్కడ ఈయన ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కుదరలేదు, ఇంకా లేదు. ఆ రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి తేలికగా తీసుకోవటం విమర్శల్ని అది ఇంకా రాలేదండి ఈయనకి. ఈయన ఎంతసేపటికి కూడా చాలా ఏదో అంతర్ముఖంగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నాడు, కానీ తనలో తను మదన పడుతున్నట్టే మొహం కనిపిస్తుంది, కానీ ప్రజలతో ప్రశాంతంగా కలుస్తున్నట్టు కానీ అది ఎక్కడ కనబట్లేదండి. ఏదో సభ నీతి బోధ చేస్తున్నాడు, వెళ్తున్నాడండి. మళ్ళీ నెక్స్ట్ నీతి బోధ ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు. సో నిరంతరం ప్రజలతో మాట్లాడటం కానీ, మిగతా వాళ్ళందరినీ కలుపుకుపోవటం కానీ అది పెద్దగా కనబట్లేదండి. సో ఆ బలహీనతే వెంటనే నవ్వలేకపోవటం కానీ, నమస్కారం పెట్టి లేవటంలో కానీ అనిపిస్తుంది. కానీ చంద్రబాబు చేసి ఉండాలి కదా. చాలా 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఎందుకు చేయలేదనేది అర్థం అవట్లా. గోవిందరెడ్డి గారు ఏమంటారు? పవన్ కళ్యాణ్ ముప్పేట దాడితో పాటుగా కనీసం ఎదురు బొదురు మొన్నటి 2014 ఎన్నికల్లో అయితే కలిసి ప్రయాణం చేశారు, ప్రత్యేక విమానం పెట్టి తీసుకొచ్చారు, ప్రత్యేక విమానంలో తోడున్నారు. అలాంటిది ఈవెన్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా గెలవగానే వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి మీ తోడు వల్లనే మేము గెలిచామని కూడా స్వీట్లు పంచి వచ్చారు. ఇవాళ అట్లాంటిది ఇంతగా ఎడమొహం పెడమొహంగా ఉండటానికి కారణం ఏమంటారు? సాయి గారు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఎడమొహం పెడమొహం ఉండడానికి ఆయన ఈవేళ ఏదైతే రాష్ట్రాన్ని 4 సంవత్సరాల వరకు అభివృద్ధి వైపు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతలతో ముంచి ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అది పరిష్కరించమని చెప్పి అడిగిన పెద్ద మనిషి ఆల్ ఆఫ్ ది సడన్ యూటర్న్ తీసుకొని ఒకేసారి తెలుగుదేశం పార్టీ మీద, అలాగే మా యువ నాయకుడైన నారా లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేయడం అనేది ఎవరూ సహించరానిది. అయితే ఈ అవినీతి ఆరోపణలకి ఆధారాలు చూపించమని చెప్పి ప్రతి సవాల్ ఇచ్చిన మా లోకేష్ గారికి సమాధానం చెప్పకుండా ఈయన ట్వీట్లు సమరం చేస్తున్నారు. సరే, ఇదంతా మీరు ఒకసారి గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా తీసుకురాలేదనే నెపంతో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. కానీ ఇవ్వాల్సిన మోడీని ప్రశ్నించాల్సిన ప్రశ్నలు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించట్లేదు. అంటే ఇక్కడ ఒక్క మాట అండి, మీకంటే ముందు ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ కదా, మీకంటే ముందు ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ కదా. మీరందరూ దయచేసి నేను చెప్తాను మీరు మర్చిపోయారేమో అని గుర్తు చేస్తున్నాను. సమావేశం పెట్టి మీరు మర్చిపోయారేమో ఆ రోజున సమావేశం పెట్టి లేదు, ఆయన కరెక్ట్ గా ఆలోచించలేదు. అసలు ప్యాకేజీ వల్లనే అద్భుతం జరుగుతుంది, ప్యాకేజీ అయితే కరెక్ట్ తప్పించి హోదా లాంటి వాటిట్లో ఇట్లాంటిది అనేటువంటి పాయింట్ చెప్పింది చంద్రబాబే కదా ఆ రోజున. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు తెలియదా ప్యాకేజీ ముఖ్యం అనేది తెలియదా ఆ రోజు ఓకే చెప్పారు మేము బీజేపీ మాటలు నమ్మాం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ మాటలు నమ్మాం, ఆ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల మాటలు నమ్మాం, మిత్రధర్మాన్ని పాటించాం. ఆ రోజు ఈ జనసేన నాయకుడు 2 పాచిపోయిన లడ్లు ఇచ్చి వెళ్ళిపోయిందన్న మాట తర్వాత ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తాలూకా తీరుని ఎండగట్టి ఏ రకమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించారో ఒకసారి చెప్పాలి. అది చెప్పకుండా రాష్ట్రంలో ప్రజా సమస్యల పేరు మీద తిరుగుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, వాళ్ళ కొడుకు మీద వ్యక్తిగతమైన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధిని ఈ రాష్ట్రంలో పొందాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయ ఆరాటంలో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తారసపడిన లేదా ఆయన కనపడకుండా వెళ్ళిపోవడాన్ని ఆ రకంగా ఆ కోణంలో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట నేను అడిగేది మీరు అసలు విషయం స్పష్టంగా చెప్పట్లేదు, దయచేసి వినాలి. మీరు వినండి ఒక్కసారి. ఇక్కడ మనం ఉపన్యాసం ఇవ్వట్లేదు కదా, ప్రశ్న సమాధానం ఉంటే చర్చ అవుతుంది తప్పించి ఉపన్యాసం ఇచ్చుకుంటూ ఉంటే రాజకీయ సమావేశం అవుతుంది. మనం సమావేశం జరపట్లేదు. ఇక్కడ ఒక క్లియర్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి మీరు అంటున్నారు కదా మాకు ఏనాడు చేశారనేటువంటిది. దానికి ముందు 3 చోట్ల కూడా రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్తాలో కానీ
పవన్ కళ్యాణ్ పెట్టిన సభలు, నాడు చేసినటువంటి విమర్శలు, మోడీని నిలదీసినటువంటి, తర్వాత అరుణ్ జైట్లీని క్వశ్చన్ చేసినటువంటి ఇవన్నీ కూడా మేమందరం చూసాం. మరి మీకు ఒక్కళ్ళకే ఎందుకు కనబడలేదు? మాకు కనబడండి. ఆ రోజు 2 పాచిపోయిన లడ్డుల తర్వాత ఆయన చేసిన పోరాటం ఏంటి? మీరందరూ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయమని చెప్పి జనసేన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు గౌరవించి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేన వైఖరి చెప్పమనండి. రైట్. రామరాజు గారు ఏమంటారు? నమస్కారం సాయి గారు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు పెద్దలు సోదరుడు చాలా విషయాలు ఆయన ప్రశ్నలు వేయడం జరిగింది. అన్నిటికీ కూడా నేను చాలా ఓపికగా సమాధానం చెప్తాను, ప్రసంగం లేకుండా, మీరు అన్నట్టు ఉపన్యాసాలు లేకుండానే చెప్తానండి. సాయి గారు, మొట్టమొదట ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీలు లాలూచీలు పడి మీరు అన్నట్టు ప్యాకేజీలు అలా హోదాలు వద్దు, ప్యాకేజీలతోనే రాష్ట్రానికి మేలు, ఈ రకరకాల లాలూచీలు పడి బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ ఈ 3 పార్టీలు లాలూచీలు పడి ఈ రాష్ట్ర ప్రజలను అన్యాయం చేస్తా ఉంటే, రెండో విడత బడ్జెట్ సమావేశాలు టైంలో ఈ అక్రమ సంబంధాలని, లాలూచీ రాజకీయాల్ని బద్దలు కొట్టిందే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారండి. రెండోది, వీళ్ళు ఆయన ఏదైతే అవిశ్వాస తీర్మానం అనే అస్త్రాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందు పెట్టడం జరిగిందో ఆ తర్వాతే వీళ్ళ అక్రమ సంబంధాలన్నీ కూడా బద్దలైపోవడం, తెగదెంపులైపోవడం జరిగిందండి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు అవినీతి ఆరోపణలు చేసేస్తున్నారు మా యువ నాయకుడు లోకేష్ గారి మీద, లేదా మా చంద్రబాబు నాయుడు గారి మీద అంటున్నారండి సోదరుడు. ఆధారాలు చూపించాలో అంటున్నారండి. లంచాలకి ఎవడో రసీదులు ఎవరండి? లంచం తీసుకున్నానో పలానా సాయి గారి దగ్గరనే ఎవరో రసీదులు ఎవరండి? ఒకటేనండి. యువ నాయకుడు కావచ్చు, లేదా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నీతివంతులు, సత్యులు అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు తన ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినప్పుడు 2 సార్లు, ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు విషయం వచ్చు, పరిటాల రవి హత్య కేసులో తన కుమారుడి మీద వచ్చిన ఆరోపణలో సిబిఐ ఎంక్వైరీ చేయించుకుని అది సత్యులుగా బయటపడటం జరిగిందండి. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మీ ఏపీటీ 24 ఛానల్ గా చెప్తున్నామండి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి ఆరోపణ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించుకుని సత్యులుగా 1 నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో బయటపడితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు తప్పని మీరు చెప్పినా ఎవడైనా సంతోషిస్తాడండి. ఇంకా మూడోదండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్విట్లు కావచ్చు, ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రవర్తన ఎలా ఉందంటేనండి, మొన్నటి వరకునేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తెలుగుదేశం పార్టీతో లాలూచి పడిపోయాడు పవన్ కళ్యాణ్ అనేవారండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీతో లాలూచి పడిపోయాడు పవన్ కళ్యాణ్ రేపు అంటున్నారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ గారు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మేము కలిసి పోటీ చేస్తాము, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ మాటని ఆయన ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నానండి, అవినీతి రహిత సమాజాన్ని చూడడానికే, ఆ నిర్మించడానికే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం జరిగిందండి. అవినీతి మూలాల మీద ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం, ముఖ్యంగా ఈ రోజున ఏపీ 24/7 ద్వారా ఛానల్ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పడం ఒకటే జరుగుతుందండి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మొత్తం వాళ్ళకి అభ్యర్థులు దొరక్క, ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క, వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో మా పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి పోటీ చేస్తున్నారు, మేము మాటలు అయిపోయినాయి మాకు, కాబట్టి మీరు మా పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులుగా రండి, ఎమ్మెల్యే క్యాండిడేట్లు గాని రాష్ట్రం యావత్తు చాలా మందిని మోసగిస్తున్నారండి. దయచేసి ఎవరూ నమ్మొద్దండి. జనసేన పార్టీ ఒక లక్ష్యం కోసం పుట్టింది. ఇవాళ తెలుగుదేశం వారు చెప్పినట్టు మేము బీజేపీతోనని ఇవాళ మరి పదే చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ 2019 ఎన్నికలకి ఒంటరిగానే వెళ్తాం. ఎవరైనా ఉంటే వామపక్ష పార్టీలు లాంటి భావజాలం ఉన్న పార్టీలతో 1-2 పార్టీలతో తప్ప ఆ రోజున మా అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారు తప్ప ఈ కొహనా పార్టీలైన బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పొత్తుకు వెళ్ళటం జరగదండి. చంద్రశేఖర్ గారు ఏమంటారు? అయ్యో, ముందుగా సాయి గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. అక్కడే ఉన్న వాళ్ళకి కూడా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మేము క్లియర్ గా చెప్తున్నామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ సింగిల్ గా సింహంలా పోరాడితే తప్పితే మాకు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల కొరత ఏమీ లేదండి. ఇప్పటికే చాలా మంది మాకు నియోజకవర్గానికి మాకు కావాలన్నారు. ఇంకా పోతే జనసేన వారు అవినీతి అని అంటా ఉన్నారు. అవినీతి అని అనటం అనేది చాలా తప్పండి. ఆయన వెనక తీసుకోవాలి ఆ మాట. ఏంటి అవినీతి మీరు నిరూపించగలరా? ఎందుకు తీసుకుంటారు? అవినీతిని మీరు నిరూపించగలరా? ప్రతి శుక్రవారం ఎవరు వెళ్తున్నారు కోర్టులకి?
ఏవయ్యా, ప్రతి శుక్రవారం కోర్టుకు ఎవరు వస్తున్నారో భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆగలేదండి. ప్రతి శుక్రవారం కోర్టుకు మేము వెళ్తున్నామా? భారతదేశంలో భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ప్రతి వారం ఒక్క నిమిషం. నేర నిరూపణకి అభియోగాలకి తేడా తెలుసుకోండి అయ్యా. ఒక్క నిమిషం. అది తెలుసుకోండి. చంద్రశేఖర్ గారు, నేర నిరూపణలో అభియోగాలు ఇవన్నీ మాకు తెలుసండి. శిక్ష పడితేనండి ముందే తెలుసుకోండి, ముందు క్లారిటీగా తెలుసుకోండి. వైఎస్ఆర్ రాజుగారు విజయరామరాజు గారు ఆయన మాట్లాడాక మీరు మాట్లాడతారు. ఇద్దరు మాట్లాడుతుంటే అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండి. విజయరామరాజు గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. చంద్రశేఖర్ గారు మేము అసలు ఏ పార్టీని మేము అల్లరి చేయాల్సిన అవసరం మాకు లేదండి. ఒక్క మాట అండి. చంద్రశేఖర్ యాదవ్ గారు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి చేసుకుంటూ చంద్రశేఖర్ యాదవ్ గారు మీకు ఒక్కసారి మీ వరప్రసాద్ గారు నిన్నటిదాకా మీ పార్టీ ఎంపీనే కదా? చెప్పండి. తిరుపతి ఎంపీ వరప్రసాద్ గారు మీ పార్టీ ఎంపీనే కదా? ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. ఇప్పుడు మీకు వినిపిస్తాను. విన్న తర్వాత మీరు మాట్లాడితే ఆ రియాక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి తిరుపతి ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిన్ననే రాజీనామా ఆమోదం పొందాక మాజీ అయినటువంటి వరప్రసాద్ ఏం మాట్లాడారో విందాం. చాలా స్పష్టంగా చెప్పారు. 2014లో అనుభవవంతుడు చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన ఇస్తారు, అవినీతి లేని పాలన ఇస్తారు అనే ఉద్దేశంతో నేను వారికి మద్దతు ఇచ్చాను అని చెప్పి అక్షరాల ఆయన నోటితో చెప్పారు. 3 సంవత్సరాలు ఆయన పాలన చూసిన తర్వాత గత 1 సంవత్సరంగా ఆయన ఏం అడుగుతున్నారంటే అవినీతి చాలా ఎక్కువైపోయింది, తండ్రి కొడుకులు కూడా అవినీతి పాల్గొంటున్నారు, తద్వారా ఆంధ్రప్రదేశే అవినీతిలో నెంబర్ 1 స్థాయికి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళారు కనుక రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వను అని చెప్పారు. తప్పనిసరిగా నేను జగన్ గారికి ఈసారి సహాయం చేస్తానని చెప్పి వారే చెప్పారు. ఈరోజు ఏం చెప్పారంటే జగన్ గారికి ఆయనకు అవకాశం వస్తే జగన్ గారికి అవకాశం ఇస్తాను ముఖ్యమంత్రి అవ్వడానికి అని చెప్పి ఆయన నోరుతో వారు చెప్పారు కనుక నాకైతే దృఢ నమ్మకం ఉంది. జనసేన రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్ పార్టీకి సహాయం చేస్తుంది. విన్నారు కదా చంద్రశేఖర్ యాదవ్ గారు, ఆయన మీ పార్టీ నాయకుడే, సీనియర్ నాయకులు, ఎంపీ. ఆయన చెప్పింది మాట కరెక్టా రాంగా? ఇప్పుడు మన గౌరవనీయ ఎంపీ గారు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఒకటి ఫస్ట్ మాజీ ఎంపీ అంటే ఆమోదించారు కాబట్టి ఓకే. ఆయన ముఖ్యంగా ఫస్ట్ చెప్పింది ఏంటంటే ముందు చంద్రబాబు నాయుడు గారి మీద మాకు సపోర్ట్ చేశాం, ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇంకోటి భవిష్యత్తులో మద్దతు ఇస్తానంటే ఆయన అభిప్రాయంగా నాకు దృఢ నమ్మకం ఉంది అని అన్నారు. ఒకసారి దానికి ముందు పదం మీరు మర్చిపోయినట్టున్నారు. మద్దతు ఇస్తానని చెప్పారు, నాకు నమ్మకం ఉందన్నారు. ఆయన చెప్పకపోయినా నాకు ఇస్తారని ఆయన చెప్పారు, మద్దతు ఇస్తానన్నారు. అంటే ఇప్పుడు మీ ఇద్దరు కలిసిపోబోతున్నారా? గారు ఇస్తానన్నారు. మీ ఇద్దరు కలిసిపోబోతున్నారా వైసీపీ జనసేన? పవన్ కళ్యాణ్ జనసేన అనేది నేను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను సార్. జనసేన కాదు ఏ పార్టీతోని, బీజేపీతో కాదు, లేకపోతే జనసేనతో కాదు, ఏ పార్టీతోని వైఎస్ఆర్సీపీ పొత్తు పెట్టుకోదు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు చూస్తే బీజేపీతో సపోర్ట్ అంటారు. చంద్రశేఖర్ యాదవ్ గారు పార్టీలు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక పాపులారిటీ చూసి జగన్మోహన్ రెడ్డి ఆదరణ చూసి మేము పెట్టుకుంటాం అని ముందుకు వస్తున్నారు తప్పితే. చంద్రశేఖర్ యాదవ్ గారు వేరే పార్టీ వాళ్ళు ఆ మాట అన్నప్పుడు యూ హ్యావ్ దట్ రైట్, మీరు ఆ మాట అనడానికి అర్హత ఉంది, కరెక్టే. కానీ ఇక్కడ సమస్య అది కాదు. స్వయంగా మీ పార్టీ నాయకుడు మాట్లాడిన మాట. అంటే మీ పార్టీ నాయకుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ అట్లా చెప్తుంటే నీ మద్దతు అక్కర్లేదు నాకని చెప్పాలి కదా, మేమే చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పాలి కదా. అలా కాకుండా లేదు నేను బలంగా నమ్ముతున్నాను, ఆయన ఇస్తానన్నారు కాబట్టి ఇస్తారు, ఏదో ఒక రూపంలో ఇస్తారు అంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏమైనా చేసుకోబోతున్నారు మీ ఇద్దరు? ఇంటర్నల్ ఒకటి సార్, ఇప్పుడు మర్యాద పూర్వకంగా ఎవరన్నా ఒక
మర్యాద అంటే మర్యాదపూర్వకంగా ఎవరైనా మర్యాదపూర్వకంగా ఏమయ్యా కలుసుకుంటే బాగున్నావు అంటారు కానీ మీ పార్టీకి కాదు మద్దతు సార్, ఇస్తానని చెప్పరండి. బాగున్నాయని అంటారు. మర్యాద చెప్తాను కోసం సాగరు. బాగున్నావా అంటారు, ఇద్దరు మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా, మీ ఏదో ఇంట్లో వాళ్ళు మామూలు బాగున్నారా అని మాట్లాడతారు. పలకరిస్తారు కానీ కానీ- మీ పార్టీకి మద్దతు ఇస్తానని మర్యాద కోసం కూడా ఎవరు చెప్పరు. ఎంత అది పెద్ద పవన్ ఎంత ఆయన పెద్ద మిత్రులైనా అనుకున్నాడు చెప్తారు. సార్. అక్కడ జస్టిఫికేషన్ ఏంటంటే ఆయన అనుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014లో ఆయన వచ్చే మద్దతు ఇచ్చారు. ఇప్పుడు నేను అడిగింది పాత చరిత్ర 2014 ప్రపంచానికి తెలుసండి. ఆయనే వచ్చి కొత్త మద్దతు ఇచ్చారు. రాబోయేటువంటి పవన్ గారు. భవిష్యత్తులో మద్దతు తీసుకోవాలని ఏమన్నా పోని వరప్రసాద్ గారు వ్యక్తిగతంగా ఏమైనా ఫీల్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ వస్తే బెటర్ అని, లేకపోతే అది పార్టీ కూడా అలా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటుందా? అది వ్యక్తిగతంగా వరప్రసాద్ గారు ఆలోచన అయి ఉంటదేమో కానీ ఒక పార్టీ చెప్పాలా? సిపి అయితే చంద్రశేఖర్ ఉండదు యాదవ్ గారు సార్. అది కూడా అది నేను పార్టీ అడిగాక అధిష్టానం చెప్పట్లా. తీసుకుంటా ఉంటది. రైట్. చంద్రశేఖర్ ఇప్పుడు అది పార్టీ అధిష్టానం తీసుకుంటుంది వస్తున్నా, సార్. ఇప్పుడు వరకు అయితే సాయి గారు, ఎవరితో మేము పొత్తు చిన్న పెట్టుకోవట్లేదు, వివరణ సింగిల్ గానే వెళ్తాం. సాయి రైట్ గారు. రైట్ రాజు గారు చెప్పండి సాయి గారు చెప్పండి సాయి గారు, గతంలో రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు ఇదే వరప్రసాద్ గారు ఈ మాటలు అన్నారని మీడియాలో రావటం జరిగిందండి. అవునండి. ఆ మొన్నాడు ఆయన అంతటా ఆయన నేను పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, నాకు నేను ఈ మాటలన్నీ మీడియా వక్రీకరిస్తుందని అప్పట్లో ఆయన ఇవాళ ప్రెస్ నోట్ అప్పుడు రిలీజ్ ఓకే, చేయడం అప్పుడు జరిగింది. వక్రీకరించింది అన్నారు. మళ్ళీ- ఇప్పుడైతే అందుకనినే ఈసారి ఆయన నోటితోనే మళ్ళీ- ఆయన ముందే మైకు పెట్టి అదే. మాట్లాడింది. అప్పుడు ఆ మైకుతో సహా వినపడింది కదా ఏపీ అదేనండి. 24 ఇచ్చిన అదే. ఇంటర్వ్యూలో చాలా అదే స్పష్టంగా సాయి గారు, ఆ ఒక్క రోజున నిమిషం. కలిశానని మళ్ళీ ఆయన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కలవడంతో పాటుగా ఇట్లా ఆయన గతంలో టీడీపీతో పశ్చాత్తాపడ్డాను, ఇప్పుడు మీరు ఏదో ఒక రూపంలో నేను మద్దతు ఇస్తానని చెప్పారు, ఆయన ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఆయన నోట్లో నుంచి విన్నాం. ఏం జరుగుతున్నది అసలు? అదే సాయి గారు నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ అభ్యర్థులు దొరకకపోతూ ఉంటే, ముఖ్యంగా మా 5 జిల్లాలండి, విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు వీళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదండి. వీళ్ళ అభ్యర్థులకి వీళ్ళు చెప్తున్న మాటలు వేయండి, ఇది వాస్తవం అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక నిప్పు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక తప్పు. నిప్పు తప్పు ఎలా కలుస్తాయండి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన ఆశయాలేంటి, మా జనసేన పార్టీ ఆశయాలేంటి? ఈ రోజు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి జనసేన పార్టీ ఈయన 175 వ్యాఖ్యలు స్థానాల్లో పోటీ చేసి చేస్తుందా? ప్రజల్లో గందరగోళం జనసేన పార్టీ చేయాల్సిన అవసరం 175 స్థానాల్లో పోటీ చేస్తుందా? 75 జనసేన పార్టీ 175 స్థానాల్లో ఏ ఆలోచనలు లేకుండా వెళ్తాం. ఇద్దరు ఏ యాదవ్ చేస్తామంటున్నారు. ఏ పార్టీకి మేము ఎలక్షన్ చేసాము, వైఎస్ఆర్సీపీ ఒక ఎలక్షన్ చేస్తుంది, ఆల్రెడీ 175 మంది ఎమ్మెల్యేలు చాలా అందమైన ఎలక్షన్ చేశారండి. మీ ఎలక్షన్ చాలా అందంగా ఉంది. ఒక ఎంపీ సీటుకి ఎన్ని ఓట్లు అడుగుతున్నారు, ఎమ్మెల్యే సీటుకి ఎంత ఓట్లు అడుగుతున్నారు, జేసీ దివాకర్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు మన మహానాడులో. మీరు ఎంతెంత కప్పాలు అడుగుతున్నారు సీట్లు ఇవ్వడానికి, జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పారు. జనసేన పార్టీ సామాన్యుడు పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వచ్చిన పార్టీ. 175 ఎన్నో మేము అభ్యర్థులు నిలబెడతాం. బడుగు బలహీన వర్గాలు వెనకబడిన తర్వాత ఈ సమాజాన్ని మార్చడానికి పుట్టిందా జనసేన పార్టీ? ఒక్క నిమిషం కప్పాలు కట్టించుకోవండి. ఒక్క నిమిషం ఆర్గ్యుమెంట్ ఒక్క నిమిషం. ఏమంటారు మీరు? ఈ వెర్షన్ విన్నారు కదా, ఇక్కడ ఈ ఏమన్నా రాజకీయంలో ఎత్తులలో భాగమా ఇది, లేకపోతే క్యాజువల్గా మాట్లాడుకున్నాయి అనుకోవాలి? ఇక్కడేమో చాలా సీరియస్గా ఒకరికొకరు మొహామొహాలు కూడా చూసుకోలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్. అక్కడ వచ్చేటప్పటికి మాకు మద్దతు వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏం జరుగుతున్నట్టు? ఇప్పుడు సాయి గారు మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాదాసీదా లీడర్ కాదు. ఆయన పార్లమెంట్లో జరిగేటువంటి ప్రత్యేక హోదా పోరాటంలో చేసినటువంటి 5 రాజీనామాల్లో కీలక భూమికి పోషిస్తున్నటువంటి వారు. ఆయనకి చదువు రీత్యా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో తమిళనాడులో పనిచేశారు. ఆయన రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడి ఉండరు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి అంశాలని ఈ రోజున వరప్రసాద్ గారు వివరించారు. అయితే దీన్ని కన్ఫామ్ చేయాల్సింది మాత్రము పవన్ కళ్యాణ్ గారు సంబంధించినటువంటి జనసేన, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామా, ఆయన పొత్తు అని కూడా అనలా, చాలా తెలివిగా మాట్లాడారు వరప్రసాద్ గారు. ఏదో ఒక రకంగా సహకరిస్తారు అనేటువంటి మాటని వాడారు ఆయన. ఏదో రకంగా అంటే నేరుగా పొత్తు పెట్టుకుంటే నష్టం ఉంటుంది కాబట్టి నేరుగా పొత్తు కాకుండా
ఒక అవగాహనతో ఏమన్నా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఇంటర్నల్ ఇంటర్నల్ ఏమన్నా అవగాహన ఉండొచ్చా? ఈ విషయాలన్నీ ఎప్పుడు తేలుతాయనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారని చెప్పేసి వరప్రసాద్ గారు చెప్తున్నారు. కాబట్టి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో స్పందిస్తే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజున పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైనా మేము ఎవరితో పొత్తు పెట్టుకోనేటువంటి మాటలు వీళ్ళ వరకు పరిమితం అవుతాయి. ఇప్పుడు వరప్రసాద్ గారు కూడా ఆయనతో మాట్లాడినటువంటి అంశాన్ని చెప్పారు తప్ప దీని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఒక వ్యాఖ్య చేశారు ఇటీవల కాలంలోనే. మీకు డిజింగ్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి వైజాగ్ వెళ్ళినప్పుడు గతంలో ఎందుకు తెలుగుదేశానికి సపోర్ట్ చేశాననేది చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాబట్టి నేను సపోర్ట్ చేయలేదు అని ఆయన నోటుతో మాట చెప్పారు అన్నమాట. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ జనసేన పార్టీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలా సపోర్ట్ చేసి దాన్ని ఎలా సమర్థించుకుంటుంది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. రైట్. కాబట్టి ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మామూలు అయితే పవన్ కళ్యాణ్ ఆయన స్వయంగా అలాంటి మాట అంటాం అనేటువంటి తనకే ప్రమాదం ఆయన స్వయంగా అని ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం వైపు నుంచి ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. పవన్ కళ్యాణ్ స్వయంగా విమర్శించారు, కానీ వరప్రసాద్ గారేమో ఈ మాట చెప్తారు. మాకు వరప్రసాద్ గారికి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా సంబంధాలు ఉన్నాయండి, వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకోసం అంటే వరప్రసాద్ గారు ఒక ఎంపీ క్యాండిడేట్గా పీఆర్పీ తరఫున పోటీ చేసినప్పుడు ఆ సమయంలో వీరిద్దరికి నేరుగా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ ప్రచారంలో కూడా కలిసి పాల్గొన్నారు. వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి. మాట్లాడలేకుండా ఒక పవన్ కళ్యాణ్ గారు అని ఉండకుండా అని వరప్రసాద్ గారు అంటారని నేను అనుకోవట్లా. కానీ ఏ తరహాలో ఈ అవగాహన ఉంటుంది, ఆ అవగాహన ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి ఇట్లాంటి అవగాహన ఉండేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ తెలుగుదేశాన్ని ఇక్కడ ఈ రాష్ట్రంలో ఓడించాలంటే వీళ్ళిద్దరు కలిస్తేనే సాధ్యమైనది ఏమన్నా ఇంటర్నల్గా ఏమైనా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ వాళ్ళిద్దరు ఇంటర్నల్ గా కలిస్తే మీకేమవుతుంది? ప్రయోజనమా నష్టమా? కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నాయకులందరూ గోవింద్ రెడ్డి గారు ఒక్కసారి మీ మైక్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి మైక్ ఆడియో సరి చేస్తారు. విజయరామరాజు గారు, ఇక్కడ క్లియర్గా కావాల్సింది ఏంటంటే జనసేన నుంచి ఒక క్లారిటీ కావాలి. ఇందులో వరప్రసాద్ చెప్పింది రైటా రాంగా, అది మామూలుగా విజయరామరాజు గారు ఇట్లా కాకుండా అధికారిక ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారా, లేదు జనం ఎవరు పట్టించుకోరని మీరు నమ్ముతున్నారు? ఎందుకంటే ఈ ప్రకటన చేసినటువంటి వ్యక్తి ఇంతకుముందు యూటర్న్ తీసుకుంది కరెక్టే, కానీ ఈవేళ అఫీషియల్గా తన నోటితో తను చెప్తున్నారు. ఇవాళ పర్టికులర్గా ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆషామాషి వ్యక్తి కాదు, రోడ్డు పక్కన మాట్లాడేటువంటి సాధారణ వ్యక్తి కాదు, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వరప్రసాద్ గారు ఈ మాట మాట్లాడారు. అందులో పవన్ కళ్యాణ్ గారికి మాజీ మిత్రుడైనప్పుడు, అంటే మాజీ మిత్రుడు కాదు, ఇప్పటికి కూడా మిత్రుడే, కాకపోతే గతంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. అట్లాంటప్పుడు దీన్ని అంత తేలిగ్గా తీసుకోవచ్చా? అంటే సాయి గారు, గతంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి తొత్తు అయిపోయారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర బ్యాగులు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారని రకరకాల కొన్ని వేల లక్షల ఆరోపణలు చేయడం జరిగిందండి. ఆ వాటికి ఎంత నిబద్ధత ఉందో వాస్తవం ఉందో ఇందులో కూడా అంతే వాస్తవం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ అర్థమయ్యేలా అక్కడ ఉన్న పెద్దలకు కానీ మీకు కానీ నేను ఒకటే చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోస్టల్ ఏరియాలో అభ్యర్థులు దొరకకపోతా ఉంటే వీళ్ళు పెట్టి ధరల పట్టికకి, ఎంపీకి ఒక 50 కోట్లు, ఎమ్మెల్యేకి 10 కోట్లను వీళ్ళు పెడుతున్న ధరల పట్టికకి అభ్యర్థులు దొరకకుండా పారిపోతా ఉంటే వచ్చే ఎన్నికల కోసం ఆ అభ్యర్థులకి వీళ్ళు సీక్రెట్ గా చెప్తున్న మాటలు ఏంటంటే ఇయే మాటలు అంటే, మీరు రండి ఆఖరిలో మేము పవన్ కళ్యాణ్ గారితో పాటు పొత్తుకెళ్తాము, పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ కలిస్తే విజయం చాలా ఈజీగా జరిగిపోతుందని మా కోస్తా ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థులకు వీరు చెప్పి మోసం చేస్తున్న మాట వాస్తవం అండి. అందుకే ఈ రోజు మీ టీవీ సాక్షిగా నేను ఈ మాట బయట చంద్రశేఖర్ యాదవ్ గారు, వరప్రసాద్ గారు ఏదో ఒకటి సాయి గారు, జనసేన పార్టీ పూర్తిగా నీతివంతమైన మూలాలతో ఎన్నికల్లో డబ్బు, బిర్యానీ పొట్లం, సారా ప్యాకెట్టు లేకుండా ఎన్నికలు నిర్వహించిన లక్ష్యంతోనే భారతదేశంలోనే యావత్ భారతదేశ ఎన్నికల వ్యవస్థని మార్చడానికి ఒక సామాన్యుడు, ఒక రైతు,
ఒక ఒక బడుగు బలహీన వర్గాలకి సీట్లు కేటాయించాలనే ఉద్దేశంతో మహిళలకి 33% రైట్ రైట్ మళ్ళీ మీరు మహిళలతో పార్టీ పాటు బడుగు బలహీన ఎజెండాలు వర్గాల అవన్నీ సీట్లు తర్వాత మాట్లాడదాం. కేటాయించాలనే ఇవాళ ఉద్దేశంతో ఈ టాపిక్ జనసేన కన్ఫైన్ అవుదాం. పార్టీ పెట్టాం తప్పండి. మేము అధికారం పరమావధిగా లాలూచీలు పడి అవినీతి పార్టీలతో అవినీతి నాయకులతో లాలూచీలు పడి అధికారాన్ని చేజిక్కించుకోవాల్సినంత అవసరం ఆ యొక్క ఆలోచన జనసేన పార్టీకి ఎప్పుడూ లేదండి. ఏదో ఇవాళ వరప్రసాద్ అన్నారని పవన్ కళ్యాణ్ గారు ఖండించి రేపొద్దున ఇంకో ఎల్లారావో సుబ్బారావు అన్నాడని పవన్ కళ్యాణ్ గారు మాటకి ఇక్కడే రాజుగారు ఈ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. రాజుగారు ఎల్లారావులు పుల్లారావులు మాట్లాడితే అసలు చర్చే లేదు. ఇక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి ఒక ఎంపీ, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, నిన్ననే రాజీనామా ఆమోదింపజేసుకున్న వ్యక్తి. ఆయన అన్ఎడ్యుకేటెడ్ కాదు, చాలా ఒక పెద్ద ఉద్యోగం చేసి వచ్చినటువంటి వ్యక్తి. అంతటి సీరియస్ మనిషి, అందులో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి కాబట్టినే ఇప్పుడు ఈ అంశం వచ్చింది. ఒకవేళ మీరు అన్నట్టుగానే ఒకవేళ వాళ్ళకి బలం లేదనుకుంటే బలం లేని చోట్లయితే ఇప్పుడు మన కర్ణాటకలో కూడా ఏం జరిగింది, స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి కొడుకు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో యడ్యూరప్ప కొడుకు కూడా పోటీకి దిగి ఆ తర్వాత సైలెంట్గా బీజేపీ క్యాండిడేట్ని డమ్మీ క్యాండిడేట్ని పెట్టారు అక్కడ. అది ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ప్రపంచానికి తెలిసాకనే జేడీఎస్ విమర్శించింది. అట్లాగే జేడీఎస్ చోట్ల కొన్ని చోట్ల కాంగ్రెస్ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది, కొన్ని చోట్ల బీజేపీతో జేడీఎస్ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఈ అంతర్గత వ్యవహారాలు జనాలకి తెలుస్తాయి. అట్లాంటి రాజకీయాలు ఏమన్నా నడపబోతున్నారా రానున్న రోజుల్లో? సాయి గారు, ఇప్పుడు మీరు చెప్తున్న కర్ణాటక ఎపిసోడ్ అధికారం పరమావధిగా భావించి అవినీతి చేసి పార్టీలకి నాయకులకినండి. అధికారం పరమావధిగా సేవ కోసం అని చెప్తారండి ఏ పార్టీ అయినా. ఖచ్చితంగా సేవ నోటితో చెప్పడం ఓకే, నేను అనేది మాకు అధికారం మేము ఓన్లీ పోటీ చేస్తామని భారతదేశంలో ఏ పార్టీ అయినా చెప్పుతారు, కమ్యూనిస్టులు తప్పించి. అది అధికారం అంటే నీతివంతమైన అధికారం కావాలని జనసేన పార్టీకి. ఈ సమాజాన్ని ఎన్నికల వ్యవస్థని నీతివంతంగా మార్చి ప్రజల మందలో పొందుమే అధికారం. జగన్మోహన్ రెడ్డి పార్టీతో ఒక్క నిమిషం అండి చంద్రశేఖర్ యాదవ్ గారు, వస్తున్నా 24 hours 365 days ఈ ప్రపంచంలో ఎవరన్నా ఒక్క నాయకుడు ఇంటి దగ్గర నుంచి బయటకు ఉండి 8 ఏళ్ల నుండి పోరాడుతున్నాడంటే గుండె మీద చేసుకున్న ప్రతి ఒక్కడు చెప్తాడు అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తా. ఎవరి కోసం పోరాడుతున్నాడు, ఎవరి కోసం పోరాడుతున్నాడు? ప్రజా సమస్యల గురించి, ప్రేమలా ఉంది, నిద్రపోకుండా ఈ రాష్ట్రం కోసం అయితే తిరగట్లేదు, ఈ ప్రజల కోసం అయితే తిరగట్లేదు. యాత్ర చేసుకుంటా ఉంటే ఒక కంటిన్యూస్ యాత్ర చేయండి, కంటిన్యూస్ జనాలకు ఈ రాష్ట్రం కోసం తిరగట్లేదు, ఈ ప్రజల కోసం తిరగట్లేదు. మీరు ఎవరి కోసం తిరుగుతున్నారు? శుక్రవారం కోటికి ఎవరి కోసం వస్తారు? ప్రజల కోసం వస్తారా? ఈడీ కోటికి ప్రజల కోసం వస్తున్నారా? ప్రజల కోసం అయితే మీరు రైట్. ఒక్క నిమిషం పెట్టి టారిఫ్లకి నాయకులు బెదిరిపోతున్నారు. మీరు పెట్టి ధరల మట్టికి ఒక్క నిమిషం చంద్రశేఖర్ యాదవ్ గారు, ఒక్క నిమిషం ఆగితే ఒక్క నిమిషం రాజుగారు యాదవ్ గారు ప్లీజ్, రాజుగారు యాదవ్ గారు ఒక్క నిమిషం. మీ ఇద్దరు అరుచుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. ప్రజలకి కరెక్ట్ ఫీడ్బ్యాక్ వెళ్ళాలి, కరెక్ట్గా మాట్లాడదాం. రాజుగారు మీరు క్లియర్గా క్లారిటీగా, నేను అనేది ఇది ఎవరో ఆషామాషి వాళ్ళు అయితే మిమ్మల్ని అడగం. ఇక్కడ ఒక ఎంపీ మాట్లాడినటువంటి మాట, నిన్నటిదాకా ఎంపీగా ఉన్నటువంటి మనిషి, అందులో కీ రోల్లో ఉన్నటువంటి మనిషి కాబట్టి మీరేదో ఎల్లయ్య పుల్లయ్య అని క్యాజువల్గా తోసేయకుండా పార్టీ తరపున ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా లేదంటారా? గారు, ఇది నేను పదే మీకు చెప్పేది ఏంటంటే అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ లో ఈ ఎంపీ ఈ పెద్ద మనిషి ఒక భాగం అండి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసిపోయాడు, లేదా చంద్రబాబు నాయుడుతో కలిపి పవన్ కళ్యాణ్ గారు లాలూచి పడిపోయి రాజకీయాలు చేస్తాడని పార్టీ అధ్యక్షుడు అనలేదండి. వీళ్ళ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళ పార్టీ అధ్యక్షుడు కన్నా ఈ పార్టీలో వరప్రసాద్ అన్నారు పెద్ద ఆయన కాదు కదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైండ్ గేమ్ ఆడుతుందండి. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు మాట్లాడండి. ఈ మధ్యలో మరి ఏం చేశారు? బెజవాడ సభకు వచ్చే దగ్గర కదా లోకేష్ గారి గురించి మాట్లాడింది, ఈ లోపు ఏం చేశారు మరి? రైట్ గోవిందరెడ్డి గారు, అయ్యా మీ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం రాజు గారు, మిగతా వాళ్ళని మాట్లాడిద్దాం.
గోవిందరెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం. చంద్రశేఖర్ యాదవ్ గారు 1 మినిట్ మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం. జనం మధ్యన ఉంటాం, జనాల్లో ఉంటాం. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. గోవిందరెడ్డి గారు చెప్పండి. చెప్పండి సార్ సాయి గారు. గోవిందరెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఇంటర్నల్ అండర్స్టాండింగ్ సాధ్యం అనుకుంటున్నారా మీరు? దానివల్ల తెలుగుదేశంకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే వీళ్ళకి కూడా పూర్తి స్థాయి విషయాలు తెలియదండి. జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో, పవన్ కళ్యాణ్ మనసులో ఉందో, మోడీ గారి మనసులో ఏముందో వీళ్ళు ఎవరికీ తెలియకుండా వాదులాడుకుంటున్నారు. వీళ్ళ స్థాయిలో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ మేము క్లియర్గా చెప్తున్నాం, ఈయన జనసేన అధ్యక్షుడు నీతివంతమైన పరిపాలన అందిస్తానన్న జనసేన అధ్యక్షుడికి మనం గతంలో ఒక 2 నెలల క్రితం ఒక సూటిగా ఒక ప్రశ్న వేసాం. మీరు ఏదైతే కాజా దగ్గర 2 ఎకరాలని మీ సొంత డబ్బులతో 40 లక్షలకి 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి అలాంటి ల్యాండ్ని నా సొంత డబ్బులతో 20 లక్షలతో 1 ఎకరం కొనిపెట్టండి, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి మీ పేరు మీద పంచిపెట్టండి అని చెప్పాను. ఎవరు? గోవిందరెడ్డి గారు చెప్తే ఉంది. చంద్రబాబు గారు అడిగితే బాగుంటుంది కానీ గోవిందరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ స్పందించరు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అడిగితే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో 5.5 లక్షలకి భూమి ఎందుకు ఇస్తున్నారో తెలుస్తుంది కదా. 5.5 లక్షలకి విదేశీ సంస్థలకు భూములు రాజధాని ఏరియాలో తెలుస్తుంది కదా. సింగపూర్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం 20 లక్షల రూపాయలకి అనేది గోవిందరెడ్డి గారి స్టేట్మెంట్ కాకుండా పార్టీ స్టేట్మెంట్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీతి నిజాయితీల గురించి మాట్లాడుతూ ఈ ఒక పక్క గోవిందరెడ్డి గారు పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీల గురించి మనం సర్టిఫికెట్ ఇక్కడ చర్చ జరపట్లేదు. ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన అధికారంలో ఉంటే ఆయన సంపాదన గురించి, ఆయన నీతి గురించి మీరు మాట్లాడచ్చు. అధికారంలో ఉన్నది మీరు. నీతి నిజాయితీల గురించి మాట్లాడండి. కానీ వ్యక్తిగతంగా ఆయన సంపాదించుకున్న డబ్బులకి మీరు లెక్కలు చెప్తారా, వాళ్ళ లెక్కలు చెప్తారా? ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. ఆయన ప్రభుత్వం అలాగేదు. ప్రభుత్వంలో 4 ఏళ్ల నుంచి మీరు ఏమైనా సొమ్ము ఇచ్చారా? ప్రభుత్వం సొమ్ము ఆయన ఏమైనా దుర్వినియోగం చేశాడనడానికి అప్పుడు మీరు అనడానికి హక్కు ఉంటది. వ్యక్తిగతంగా సంపాదించుకున్న సొమ్ముల్లో మీరు లెక్కే ఉంటది అందులో. నేను అడిగేది క్లియర్ గా ఇక్కడ స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నది పాలిటిక్స్ కి సంబంధించిన అంశం. గోవిందరెడ్డి గారు ఇష్యూ డివియేట్ అయ్యి వ్యక్తిగత దాడి చేసుకుంటే రాజకీయం డైవర్ట్ అయిపోద్ది అనుకుంటే కుదరదు. ఇక్కడ స్ట్రైట్ గా నేను అడుగుతోంది, రాజకీయ పరంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన మధ్య ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఒకవేళ జరిగితే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆడినట్టు ఇట్లా జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ నాటకాలు ఆడుతున్నాయి. ఈ 3 కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఎలాగైనా చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ గ్రామాన్ని ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క మాట అడుగుతా, తెలివైనోడు ఎవడైనా సరే విడివిడిగా కూర్చోబెట్టి గొడవలు పెడతాడా? నిజంగా బీజేపీకి అంత సీన్ ఉంటే వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే మీరేం చేయగలుగుతారు? ఇంకా వెనకాల ఎందుకు ఎవరినాడు విడివిడిగా పెట్టి వ్యతిరేకంగా ఒక బలం? అలాగే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను అడిగేది ఒక్క మాట వినండి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 3 పార్టీల కూటమి మీరు కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి. అట్లాగే ఈవేళ మిమ్మల్ని ఓడించడానికి వాళ్ళు 3 కలిస్తే మీరేం చేయగలుగుతారు? కలిస్తే కుదురుతుంది కానీ వెనకాల ఒక మాట ముందు ఒక మాట చెప్తారని మీరెందుకు వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ నడుపుకుని కాలక్షేపం చేస్తారు? నిజంగా అది ఉంటే వాళ్ళందరూ కూడా కలిసిపోవాలి కదా. కాదండి సాయి గారు, ఈ రోజు మేము చెప్తున్నాం కదా, ఏదైతే ఢిల్లీలో జరుగుతున్న కుట్రని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి ఈవేళ తిరుపతి ఎంపీ గారు చేసిన వ్యాఖ్యలు, తిరుపతి ఎంపీ గారు చేసిన ముగ్గురు ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి విమర్శలు చేస్తే మీరేం చేయగలుగుతారు? ఇంకా ఆటోమేటిక్ గా ఒక బలమైన శక్తిగా కనబడుతుంది కదా. విడివిడిగా ఎందుకు ఉండాలి అప్పుడు? విడివిడిగా ఎందుకు ఉండాలి అప్పుడు? ఒకవేళ నిజంగా అదే కనుక కరెక్ట్ అయితే ఏం కాదండి. మేము 1983 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాం. మేము ప్రజల మధ్య ఉన్నాం. ప్రజలకు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈవేళ తిరుపతి ఎంపీ గారు మాట్లాడిన మాటలు మోడీ గారి కుట్రలో భాగం అండి ఇవన్నీ. రైట్, ఏమంటారు? మోడీ కుట్ర సార్, ఇది తెలుగుదేశం ఏదో జబ్బులు జరుపుకోవడానికి మేము ప్యాట్ చేసుకోవడానికి తప్పించి మోడీ గనక నిజంగా ఒప్పందాలు చేసుకోదలుచుకుంటే మిగతా పార్టీలతో ఆయనకి ఏమిటి అడ్డంకి?
తెలుగుదేశం అనేటువంటిది విడిపోయిన తర్వాత ఆయన ఏ పార్టీతో అయితేనో ఒప్పందం చేసుకోవచ్చు. ఏం తెలుగుదేశం ఇంతకుముందు వెళ్ళి టీఆర్ఎస్తో చేసుకోలేదా 2009లో? తెలుగుదేశం చేస్తేనో చాలా సక్రమమైనటువంటి ఒప్పందం, మరొకళ్ళు చేస్తే కుట్రాను ఎలా అంటారంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఎన్నికల సమయంలో ఎవరితో అయినా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అంటే మోడీ వీళ్ళిద్దరిని నడిపించగలిగినటువంటి అదే సార్, శక్తివంతుడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మాట. ఎవరు BJP మీరు? ఆడుతున్న మీ తప్పండి. గేమ్ ప్లాన్ లో వీళ్ళందరూ భాగస్వాములు. కాదు మీరు న్యాయం అది చేయట్లేదు. కుట్రకుంటున్నాం. మీరు తెలుగుదేశం న్యాయం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు. ఎవరు మీరు అనుకుంటున్నారు, ప్రజలు ఎందుకు న్యాయం అనుకోవట్లేదు. చేయలేదు? ప్రజలు ఏ విషయంలో అనుకోవట్లేదు. న్యాయం చేయలేదండి? ప్రజలు అనుకోవటం లేదు కాబట్టి ఎవరు చెప్పారు? అనుకుంటున్నారు, రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. అదే కదా, ఇప్పుడు అదే మేము కదా. చెప్పేది అదే. ఈ లోపల ఎవరి వాదన వాళ్ళకే ఉంటది కదా. మీరు కుట్రనకండి. ప్రజల్లో ఎవరికి బాధ్యత ఉందో ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. రైట్, Correct. మరి మేము అప్పటిదాకా చెప్పేది అదే. ఆగండి. ఈ దాని లోపల కుట్ర- ఎందుకు ఈ కుట్ర సిద్ధాంతం కుట్ర అనేది లేదు. కదా. ఎవరికి తోచిన ఎత్తుగడలు వాళ్ళు వేస్తున్నారు. మీరు 2014లో మీరు బీజేపీతో వెళ్ళారు. జనసేన కూడా అప్పుడు పార్టీగా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. అప్పుడు మీకు అది సక్రమం. ఇప్పుడు అదే పని నరేంద్ర మోడీనో బీజేపీనో చేరిస్తే కుట్ర అంటున్నారు. కాదు మీరు ఒక పత్రికా విశ్లేషకులు అయి ఉండి అలా మాట్లాడడం మాట్లాడదు కదా. మీ దగ్గర నుంచి నిద్ర రాబట్టాలి. మాటల్లో గూఢార్థం మీరు గమనించాలి. మీ దగ్గర నుంచి నిద్ర రాబట్టాలి. జనసేన అధ్యక్షుడు మీ దగ్గర నుంచి మాకు నిద్ర- ఏదో ఒక రూపంలో 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వడానికి సహకరిస్తారని చెప్పారు. ఎవరు? అది ఎవరు? కుట్రలో భాగం. ఎవరు? మీ పెట్టుకోమని చెప్తున్నాం. ఇప్పుడు ఎక్కడ మీరు ఎన్ని రాజకీయ- పార్టీలతోనే పొత్తు పెట్టుకోవచ్చు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కలిపి పెట్టుకోండి. మేము పోటీ కానీ ఎవరు ఆపగలరు? ఒక్క మాట. ఎవరు ఆపగలరు? మేము పొత్తు పెట్టుకోవడానికి వ్యతిరేకంగా ఎవరు ఆపగలరు? పెట్టుకోవాలని చెప్తున్నాం. గోవిందరెడ్డి గారు మాకు తెలిసి మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. Right. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి వెన్నుపోటు దగ్గర నుంచి ఇప్పుడు వరకు పొత్తులతోనే వచ్చింది. రేపొద్దు అందరినీ వచ్చారు వన్ సైడ్ రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి గారు జనాధారంతో వన్ సైడ్ ఓటింగ్ చూపించి స్వీప్ చేయబోతున్నాం. మళ్ళీ 1983లో నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే రాష్ట్రంలో వచ్చిందో వాళ్ళ అదే పార్టీ జనాధారంతో పేరే ఈ రోజు మన ప్రజా సంఘాల యాత్రలో చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అదే జరగబోతుంది సార్. మేము ఏ పొత్తు కనీసం 2004 చెప్పుకోవాలి మీరు. 83 చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ యాదవ్ గారు మీరు 83 చెప్తున్నారు. 2004లో రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పినా బాగుండేది కదా. అదే మళ్ళీ- మీ పార్టీ మీ పార్టీ అధినేత తండ్రి పేరు అని చెప్పుకోవాలి కదా. మీరు 83 ఎన్టీ రామారావు పేరు చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ మీరు. కాదు సార్. అంటే సార్ నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ముందు నుండి తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకునే వచ్చింది సార్. అది నేను చెప్పేది. రైట్, ఓకే. ఒక్క మాట ఇక్కడ గోవిందరెడ్డి గారు నేను అడిగేది ఏంటంటే ఒక్క మాట చంద్రశేఖర్ గారు నేను అనేది ఏంటంటే పొత్తు పెట్టుకోవాలి అంటే ధైర్యంగా ఓపెన్గా వాళ్ళ ముగ్గురు పొత్తు పెట్టుకుంటే ఒకవేళ వీళ్ళిద్దరూ ఒప్పుకుంటే ఇవాళ బీజేపీ అనే మునిగిపోయే నావలోకి వీళ్ళిద్దరూ వెళ్ళడానికి సిద్ధపడతారు. ఏం చూసి రావాలి? మీరే చెప్తున్నారు కదా బీజేపీ నెక్స్ట్ ట్రిప్ ఓడిపోతుంది రాదనేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేయరని. ఓట్లు వేయనటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళేం సాధిస్తారు? మీరు చెప్పేటువంటి దానికి శాంటిటీ ఎట్లా ఉంటుంది? ఇంకోటి, గత ఎన్నికల్లో మీరు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబోతోంది, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని స్టేట్మెంట్ ఇచ్చింది మీరే. చివరికి ఈ రోజు వరకు జగన్ సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీతో కానీ గెలవలేదు. మీరు మాత్రం మళ్ళీ మొన్న వచ్చేటప్పటికి రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్నారు. ఎవరిది కరెక్ట్ అని నమ్మాలి ఇక్కడ జనం? వస్తాను ఒక్క నిమిషం. మేము సాయి గారు చెప్పండి గోవిందరెడ్డి గారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. ఎవరు ఈ ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతోనే పొత్తు పెట్టుకోవచ్చు. అది ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత. ఎన్నికల ముందు వాళ్ళు చెప్పారు, ఎన్నికల తర్వాత మేము ఖచ్చితంగా బీజేపీతో కలుస్తామని ప్రజల ముందు చెప్తున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు చెప్పిన మాటను మీరు మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు చెప్పిన పదం ఏంటంటే హోదా ఎవరిస్తానంటే వాళ్ళతో కలుస్తామని. కేంద్రంలో ఎవరు వస్తే వాళ్ళు ఇవ్వాల్సిందే. తృతీయ ఫ్రంట్ మీరు చెప్పే తృతీయ ఫ్రంట్ అన్న రావాలా, కాంగ్రెస్ అన్న రావాలి, ఎవరే మీరే చెప్పారు కదా బీజేపీ ఓడిపోద్దని. ఇక ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇంకెందుకు మద్దతు ఇస్తారు? వాళ్ళు ఓడిపోతున్న పార్టీకి మద్దతు ఇస్తారా? చెప్పారు కాంగ్రెస్ పార్టీ హోదా ఇస్తానంటుంది కదా, దానికి మద్దతు ఇస్తారా అని అడిగితే ఏం చెప్పారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు? ఏమన్నారు? ఏం చెప్పారు సార్? ఏమని చెప్పారు? కాంగ్రెస్ ఏ పార్టీకైనా ఇస్తామని. మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం. మేమేమంటున్నామంటే ఈ రోజు తిరుపతి ఎంపీ ప్రముఖ ఉన్నతమైన స్థానంలో ఉద్యోగం చేసిన వ్యక్తి వరప్రసాద్ గారు ఒక మాట మాట్లాడారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు
ఏదో ఒక రూపంలో Right. ఒక సహాయం అందిస్తారని చెప్పారు అని అదే. అన్నారు. దాని అది impact కుట్ర అంటున్నాం. ఎట్లుంటది మీ మీద? మేమేమంటున్నాం, మీకు దమ్ము ఉంటే జనసేన కానీ బీజేపీ కానీ వైసీపీ కానీ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ మీరు కూటమిగా ఏర్పడండి. Open తప్పు గా లేదు, అది చేయమంటారు. రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో అన్ని చెల్లుతాయి, కానీ కుట్ర చేయొద్దని చెప్తున్నాం. Right. ఈ కుట్రలో భాగమే తిరుపతి ఎంపీ చంద్రశేఖర్ యాదవ్ గారు ఇప్పుడు చెప్పండి, రాజకీయం చేస్తే ధైర్యంగా చేయండి, తెర వెనక చేయొద్దు అంటున్నారు. సాయి గారు ఒక నిమిషం వస్తున్నా రాజుగారు సాయి గారు ఒక్క నిమిషం. దానికి వైసీపీ వాళ్ళు అంటున్నప్పుడు వైసీపీని మాట్లాడియండి, మీ దగ్గరకు వస్తా నేను. ఆ, చెప్పండి చంద్రశేఖర్ ఇప్పుడు గారు. విషయం ఏంటంటే సార్, ఇందాక కూడా మీరు ఒకసారి చూస్తే నేను అనుకుంటున్నాను, మీకేమన్నా వినిపించమంటారా మళ్ళీ అది- ఒక్కసారి వినండి, మీరే వినండి ఒక్కసారి. మీ వరప్రసాద్ గారు ఏం మాట్లాడారో క్లారిటీగా. ఒక్కసారి విన్నాక మీరు దాన్ని ట్విస్ట్ చేయకుండా, ఒకసారి- ఏదైతే దాన్ని మీకు అనుకూలంగా సార్, అక్కడ క్లారిటీగా అనుకూలంగా ఆయన అనుకుంటున్నాను. వర్ణించకుండా ఒక్కసారి వినండి, నేను వినిపిస్తాను. ఇంకొకసారి మీరు మర్చిపోయారేమో, వరప్రసాద్ గారు బయట ఇంకొకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 2014లో అనుభవవంతుడు చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన ఇస్తారు, అవినీతి లేని పాలన ఇస్తారు అనే ఉద్దేశంతో నేను వారికి మద్దతు ఇచ్చాను అని చెప్పి అక్షరాల ఆయన నోటితో చెప్పారు. 3 సంవత్సరాల ఆయన పాలన చూసిన తర్వాత గత 1 సంవత్సరంగా ఆయన ఏం అడుగుతున్నారంటే, అవినీతి చాలా ఎక్కువైపోయింది, తండ్రి కొడుకులు కూడా అవినీతి పాల్గొంటున్నారు, తద్వారా ఆంధ్రప్రదేశే అవినీతిలో నెంబర్ 1 స్థాయికి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళారు కనుక రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వను అని చెప్పారు. తప్పనిసరిగా నేను జగన్ గారికి ఈసారి సహాయం చేస్తానని చెప్పి వారే చెప్పారు. ఈరోజు ఏం చెప్పారంటే, జగన్ గారికి ఆయనకు అవకాశం వస్తే జగన్ గారికి అవకాశం ఇస్తాను ముఖ్యమంత్రి అవ్వడానికి అని చెప్పి ఆయన నోరుతో వారు చెప్పారు కనుక నాకైతే దృఢ నమ్మకం ఉంది, జనసేన రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్ పార్టీకి సహాయం చేస్తుంది. వినబడింది కదండి. ఇప్పుడు సహాయం చేస్తానని చెప్పారు జగన్కి, నెంబర్ 1. ఇక్కడ రెండవ పదం ఏదో ఒక విధంగా ఎన్నికల సందర్భంలో అవసరార్థం సాయం చేస్తానన్నారు ఏదో రకంగా. ఈ 2 పదాలు ఎవరన్నారు సార్ ఫస్ట్? సహాయం ఇక్కడ చేస్తాను మూడు. జగన్కి సహాయం అది చేస్తానని ఎవరన్నారు చెప్పారు. సార్? ఏది పవన్ అవును కళ్యాణ్ సార్, చెప్పారు ఎవరన్నారు? అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంతే. పవన్ కళ్యాణ్ గారు నేను చేస్తాను అని అన్నారు. అది తీసుకోబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు కదా. అదే అంటే బయటకు ఎవరు యాక్సెప్ట్ చేయరండి, ఇంటర్నల్ గానే ఉంటాయి అండర్స్టాండింగ్. యాక్సెప్ట్ ఎవరైనా అది- ఓపెన్ గా చెప్తారే. మీరు చెప్పినట్టుగా ఇంకొక 3వ పాయింట్ ఏంటంటే దాంట్లోని ప్రసాద్ గారు మాట్లాడింది, నేను అనుకుంటున్నాను ఏదో. లేదు మీరు నేను అదే మళ్ళీ అనుకుంటున్నాను మీరు ఏదో మర్చిపోతున్నారు, రకంగా అని కావాలని మళ్ళీ చెప్పేసి. ఇంకోసారి వినిపిస్తాను. ఆయన చెప్పిన పదం నేను కాబట్టి మూడు దృఢంగా సరే, నమ్ముతున్నాను అన్నారు. ఈ 2 పదాలు చెప్పారు కాబట్టి అవును, నేను దృఢంగా కాబట్టి, నమ్ముతున్నాను, కాబట్టి ఏదో ఒక అంటే- విధంగా సాయం కాబట్టి అంటే చేస్తాను. ఆయన అధికారంలోకి ఇప్పుడు రావడానికి ప్రసాద్ జగన్ కి అవసరమైన సహాయం చేస్తానన్నారు. జగన్ అధికారంలోకి రావడానికి అవసరమైన సహాయం చేస్తానన్నారు కాబట్టి నేను దృఢంగా నమ్ముతున్నాను అన్నారు. ఆ పదం మళ్ళీ మీకు తెలుగు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను. దృఢంగా ఓకే సార్, ఓకే నేను చెప్తాను ఉండండి సార్. ఒకటి ఈయన సార్ దృఢంగా నమ్ముతున్నారు. 2వ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను సహాయం చేస్తాను అని అంటున్నారు. టాప్ మొత్తం సమరీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను సాయం చేస్తాను అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే వరప్రసాద్ గారు పర్సనల్ గా నేను దృఢంగా నమ్ముతున్నాను అని అంటున్నారు. రైట్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే నేను ఇస్తాను, నేను చేస్తాను, నేను సాయం చేస్తాను అన్నారు. కానీ ఇక్కడ నుండి మేము జగన్మోహన్ రెడ్డి గారు నేను యాక్సెప్ట్ చేస్తానని అన్నా. ఇక్కడ ఒక మాట అండి, దీనికి చంద్రశేఖర్ గారు నేను ఒక పాయింట్ చెప్తాను వినండి. ఒక్క మాట వినండి, ఒక్క మాట. చంద్రశేఖర్ గారు, ఇది బయట వాళ్ళు ఎవరో మాట్లాడితే తప్పు, స్వయంగా మీ పార్టీ ఎంపీ మాట్లాడారు అంటే ఆ ముక్కకుండే సీరియస్నెస్ అంటే ఏంటి? మీ పార్టీ యాక్సెప్ట్ చేస్తేనే మీ పార్టీ ఎంపీ మాట్లాడతారు. ఆయన అల్లా తప్ప మనిషి కాదు. లేదు యాక్సెప్ట్ చేయలేదంటే ఇట్లాంటి మాట మాట్లాడినందుకు మీరు యాక్షన్ అన్న తీసుకోవాలి, లేదా ఆయన చెప్పింది తప్పనన్నా చెప్పాలి. మీ పార్టీ చెప్పట్లేదు, మీ పార్టీ ఎంపీనే చెప్పారు అంటే సహాయం తీసుకుంటున్నట్ట తీసుకోనట్ట? ఇప్పుడు సార్ మీరు ఓకే సాయి గారు చెప్పండి. ఇది 3వ పర్సన్ అయితే మిమ్మల్ని అడగను. మీ పార్టీ ఎంపీ చెప్పారు కాబట్టినే ఇక్కడ ప్రశ్న వచ్చింది. మీ పార్టీ ఎంపీ యాక్సెప్టెడ్, ఆయన కూడా దృఢంగా నమ్ముతున్నారు అంటే ఏంటి? యు యాక్సెప్టెడ్ ఇట్. అది అవునా కాదా? జగన్ కూడా దానికి ఏమన్నా అంగీకరిస్తున్నారా? ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏమైనా కుదురుతుందా? అది వాళ్ళ జనం ముందుకు వచ్చే ప్రశ్న.
ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఇప్పుడు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేము యాక్సెప్ట్ చేస్తున్నామని అనలేదు కదా సార్. మీ పార్టీ ఇప్పుడు ఎంపీ ఒక చెప్పారండి, అన్నిటికీ ఎంపీ జగన్ గారు చెప్పరు కదా. నేను దృఢంగా నమ్ముతున్నానన్నారు సార్. సో అది ఆయన పర్సనల్ గా ఆయన ఫీల్ అవుతున్నారు. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు ఇస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఏమో అటుపక్క నేను ఎలా మద్దతు ఇస్తానంటారు. ముందు క్లారిటీగా జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళని మీ ఎంపీ గారికి ఎందుకు క్లారిటీ రాలేదన్న బయట విషయం? స్పీచ్ల్లో అది ఇది అని మాట్లాడతారు వైఎస్ఆర్సీపీ గురించి. ఇక్కడేమో వరప్రసాద్ గారు ఎలా అన్నారంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇలా నేను సాయం చేస్తాను అని చెప్పారు. ఓకే, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. మీరు అన్నట్టు పీఆర్పీ నుండి వాళ్ళ రిలేషన్ ఉంది కాబట్టి. రెండోది ఈయన దృఢంగా నమ్ముతున్నారు. అంతే, మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేశారా లేదా అనేది పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారంగా అది మాట్లాడతారు. దీని ప్రకారం అడగకుండానే సాయం చేస్తారు. ఒక్క నిమిషం అండి చంద్రశేఖర్ రాజు గారు, ఎవరైనా సరే అడిగితే సాయం చేస్తానంటారు, కానీ అడగకుండానే సాయం చేస్తానని ముందుకెందుకు? అడగకుండా సాయం ఎందుకు చేస్తానంటారు? అదేనండి మీ మాటనే నేను ఆయన అడుగుతున్నా. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు, రాజు గారిని అడిగా నేను ఆ మాట. రాజు గారు, సాయి గారు, నేను పదే మీకు ఒకటే చెప్తాను సాయి గారు. గత 4-5 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు ఏ వేదిక మీదకి వెళ్ళా, ఏ ప్రసంగాల్లో అయినా, ఎక్కడైనా సరే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తాం, 175 సీట్లు మేము పోటీ చేస్తాం, ఏ పార్టీతో కూడా మా జనసేన పార్టీకి పొత్తులు ఉండవని ప్రజల ముందు బహిరంగంగా ఇచ్చాపురంలో అవ్వచ్చు, వైజాగ్లో అవ్వచ్చు, పాడేరులో అవ్వచ్చు పదే చెప్పడం జరుగుతుందండి. నేను ఒకటే చెప్తానండి మీకు, జనసేన పార్టీ నీతివంతమైన మూలాల నుంచి పుట్టిన పార్టీ, రేపు ఈ సమాజాన్ని మార్పు చేయాలని తపనతో పుట్టిన పార్టీ, ఆ సంకల్పంతో ఉన్న పార్టీ. మేము ఖచ్చితంగా చెప్తాం, ఈ చర్చకి మీరు తావేవాల్సిన అవసరం లేదండి. ఇవాళ వరప్రసాద్ గారు ఆడుతున్న మైండ్ గేమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్లు, ఈ మైండ్ గేమ్లు అన్ని కూడా వీళ్ళు రాబోయే ఎన్నికలు కేవలం వీళ్ళ ధరల పట్టికకి జడిసిపోయి అభ్యర్థులు పరుగులు పెడతా ఉంటే మా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని చూపించి, బూచిగా చూపించి, లేదంటే చిన్నపిల్లలకు లాలీపాప్ చూపించినట్టు చూపించి వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ తప్ప ఇంకేం లేదండి. రెడ్డి గారు, చంద్రశేఖర్ యాదవ్ గారు చెప్పండి, మైండ్ గేమ్ ఆడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం? మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం అయితే వైఎస్ఆర్ సిపికి లేదండి. క్లియర్. మరి ఎందుకు మీ ఎంపీ మైండ్ గేమ్ ఆడటం సార్? ఇప్పుడు నేను ఇందాక మీరు చూపించినప్పుడు కూడా చెప్పాను, ఫస్ట్ పాయింట్ లోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చి ఎలాగైనా చేస్తామని. చంద్రశేఖర్ యాదవ్ గారు, పవన్ కళ్యాణ్ స్వయంగా మద్దతు ఇవ్వాలనుకుంటే ఆయన ఇప్పటిదాకా చూస్తే అన్ని బోళాగా స్వయంగా ప్రకటించేస్తుంటారు. చంద్రబాబుకి నేను ఈ కారణంగా లేకపోతే అదే అనేది ఆయన ప్రకటించాలా. ఆయన ప్రకటించడం మీ పార్టీ నాయకుడు ఆయన ఇస్తానని ప్రకటించారు కాబట్టినే సమస్య. ఆయన ప్రకటించదలుచుకుంటే ఆయనే చెప్తారు, ఇదిగో నేను వీళ్ళతో కలుస్తున్నాను, లేకపోతే వీళ్ళతో విడిపోతున్నాను ఓపెన్ గా చెప్పే మనస్తత్వమే అయింది. అట్లాంటప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఆయన మద్దతు ఇస్తాడని ఎలా చెప్తున్నారు? అది మీ పార్టీకి కూడా డ్యామేజ్ కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అనుకున్నారంటే ఆయన చెప్పేస్తారు సార్. అదే మేము దాంతో వెళ్ళాం అని చెప్పేసేసి. ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు, ఇప్పుడు వరప్రసాద్ గారికి పిఆర్పి నుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళకి రిలేషన్ ఉంది, ఆ రకంగా సంబంధించుకొని అలా మాట్లాడుకునే సందర్భం అయ్యి ఉండొచ్చు. అది అది ఆయన ఒకవేళ అట్లాంటి మాటలు ఏమన్నా ఉంటే సాధారణంగా వెళ్ళి జగన్ దగ్గర చెవిలో చెప్పాలి, రేపు పొద్దున మనకు 10 సీట్లు 10 సీట్లు తగ్గితే ఆయన మద్దతు ఇస్తానన్నారులే అని. ఇట్లా ఓపెన్గా ప్రకటించడం ద్వారా అటు వాళ్ళని ఇటు మిమ్మల్ని ఇద్దరు కలిసి ప్రాబ్లంలోకి వచ్చారంటే ఇది మీ దాని ఇవాళ జనసేన అంటోంది మైండ్ గేమ్ అని. అంటే వాళ్ళకి రావాల్సిన ఓట్లను కూడా దెబ్బతీసి మీరు పొందడానికి, అంటే పవన్ కేసినా కూడా రేపు జగన్కి వెళ్తాయి అంట అనే ఫీలింగ్ వస్తే ఆటోమేటిక్గా ఆ ఓటు వస్తుంది అన్నటువంటి గేమ్ ఇది. అలాంటిది మైండ్ గేమ్ అయితే ఏమీ కాదు సార్. అది ఎందుకంటే కాదు కాదండి, కేవలం వాళ్ళ అభ్యర్థులు ధరల పట్టుకు గడిచిపోయి పారిపోతున్న వాళ్ళ అభ్యర్థులు మోసం చేయటం అంతేనండి. ఇది బ్లాక్ టికెట్లు అమ్ముకున్నట్టు పిఆర్పిలో యువదక్షుడిగా ఉన్నప్పుడు ఆ ధరల పట్టికని ఇప్పుడు పెంచుంటారు కొంచెం.
అందుకనే మీకు మాట్లాడితే ధరల పట్టిక అంటా ఉన్నారు. ధరల పట్టిక అంటే మీకు తెలుస్తాయి. జనం మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ పట్టికల గురించి వీటి గురించి తెలియదు. దమ్ము ధైర్యంగా ప్రజాదరణలోకి వెళ్తాడు. రాజుగారు చంద్రశేఖర్ గారు ప్రజలకి ఏం చెప్పాలో చెప్తారు కానీ మీ ఇద్దరు casual గా కూర్చొని వేరే పార్టీ వాళ్ళు పెట్టుకోవాలి. ఒక్క నిమిషం. రాష్ట్రంలో జనాందరూ చూస్తా ఉన్నారు. రైట్. టీఆర్పీ పెట్టినప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఎంత మందికి ఎన్ని కోట్లతో టికెట్లు రైట్. అమ్ముకున్నారో ఈ ఈ ఆంధ్ర విమర్శలు రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఈ ఈ సమయంలో సమయంలో అవసరం పెట్టినంత మాత్రాన మీకు ధరలు చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి మటుకు జనాదరణ అది ఒకటే ఆయన ఆయుధం. చంద్రశేఖర్ గారు నేను అడిగే ఆయన పాయింట్ ఒక్కడే మీరు అర్థం ఆయుధం. చేసుకోండి. ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రశేఖర్ గారు నేను సార్. అడిగే పాయింట్ అర్థం చేసుకోండి. సార్. ఇవన్నీ మీరు విమర్శలు సార్. విడిగా చేసుకోండి. మనం చర్చలో ఉన్నప్పుడు ప్రజలకి మరి ఏం మధ్యలో చెప్పాలనేది వచ్చి క్లారిటీ ఉండాలి. సమాధానం ఒక మాట సూటిగా చెప్పాలి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరప్రసాద్ మాటల్ని బలపరుస్తుందా లేదా అనేది అధికారికంగా చెప్తుందా, లేదంటే కనుక అది మైండ్ గేమ్లో పార్ట్ అనుకుంటుందా, లేదంటే కనుక అసలు దానికి మీ పార్టీకి సంబంధం లేదని చెప్తుందా? సార్ నాకు తెలిసినంత వరకు హలో చెప్పండి సాయి గారు చెప్పండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తిగత చర్చ జరిగింది అక్కడ. ఆ వ్యక్తిగత చర్చకి దాన్ని పార్టీల పరంగా మైండ్ గేమ్ అని అనుకోవటం అనేది నేనైతే అనుకోవట్లేదు. రైట్ కృష్ణ అనుకోవట్లేదు. ఒక్క నిమిషం. అలాంటిది నిజంగా గానీ అవసరం ఉంటే దమ్ము ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. Right. మేము మొదటి నుండి చెప్తానే ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ సింగిల్ గా అన్ని స్థానాల్లోని పోటీ చేస్తుంది. Right. అత్యధిక మెజారిటీతో మేము గెలుస్తాం. Right. జనాదరణే మా ఆయుధం. ఒక్క నిమిషం ఏమంటారు మీరు? సాయి గారు, ఎవరు మైండ్ గేమ్ ఆడతారు? చంద్రశేఖర్ రెడ్డి గారి స్థాయిలో చంద్రశేఖర్ దీన్ని యాదవ్ గారు. చంద్రశేఖర్ యాదవ్ గారి స్థాయిలో ఇది కరెక్టా కాదా, ప్రభుత్వం ఇది వాళ్ళ పార్టీ వైఖరి అని చెప్పలేరు, సాధ్యం కూడా కాదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ రోజున వరప్రసాద్ గారు మాట్లాడటానికి ముందు గతంలో ఇదే తరహా స్టేట్మెంట్ల మీద ఒక చర్చ జరిగి ఆయన దాన్ని ఖండించినటువంటి పరిస్థితి. బయటకు వచ్చి ఇది నేను అనలేదు అని ఖండించిన తరువాత ఈ రోజున ఆయన అనాలోచితంగా కానీ లేకపోతే ఒక ఫ్లోలో కానీ అనలేదండి. ఆయన చాలా క్లారిటీగా ఒక ఇంటర్వ్యూలో ఏపీ 24/7 ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అసలు ఈ విధమైనటువంటి చర్చ రావటం అని అంటే పవన్ కళ్యాణ్ గారు నేరుగానే వచ్చి నేను మీకు మద్దతు ఇస్తారనే దానికన్నా ఇద్దరి మధ్య చర్చ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చు. ఆ చర్చ జరిగినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి మద్దతు ఇస్తారు అంటే ఈ విధమైనటువంటి చర్చ జరపటం అని అంటే వరప్రసాద్ గారి లెవెల్లో పార్టీ అధిష్టానం వైపు నుంచి కూడా కొంత చర్చ జరిగిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితులే లేకపోతే ఈ రోజున నేరుగా వచ్చి గతంలో అది వివాదమైనటువంటి అంశం మీద ఈ రోజున నేరుగా వరప్రసాద్ గారు ఈ రోజున మీడియాలో మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఏదో ఒక రూపంలో మాకు సహకరిస్తా అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తారు అనేటువంటిది ఆయన పార్టీ నుంచి ఒక అధికారికమైనటువంటి స్థాయిలోనే ఆయన వెల్లడించారని నేను భావిస్తున్నాను. రైట్ దుగ్గరాజు గారు, ఇక్కడ సాధారణంగా ఎన్నికల తర్వాత ఎత్తులు కూడా ముందు నుంచి ఆలోచిస్తూ ఉంటారు కదా. అంటే ఇదేమో ఇప్పుడు చిన్న రాష్ట్రం, 175 సీట్లే ఉన్నాయి. అత్యవసరం వచ్చిందంటే ఎవరికే ఏంటి, ఇప్పుడు మొన్న తెలంగాణలో చూసాం 63 సీట్లు వచ్చినప్పుడు మిగతా వాళ్ళని కలుపుకోవాల్సిన పరిస్థితులు రావడం. అట్లాంటి దాన్ని ముందుగా ఊహించుకుని ఒకళ్ళకొకళ్ళు అండలు ఇచ్చుకుందాంలే అనేటువంటి కోణం ఏమన్నా ఉంటుందా ఇందులో? అంటే ఇది అవసరం ఉంటుందేమోనండి, అండర్ ఇచ్చుకోవడం ఒకళ్ళు. కానీ ఎందుకు బహిర్గతం చేశారనేది అసలు ఆశ్చర్యం అండి. ఈ దశలో బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం టార్గెట్ అంతర్గతంగా మాట్లాడుకోవడం, ఎత్తుగడలు సిద్ధం చేసుకోవడమే. ఇప్పుడు అంటే ఇదేమన్నా మైండ్ గేమ్ అంతే అలానే ఉంది. 10 నెలల వైసీపీ మైండ్ గేమా లేకపోతే పవన్ వైసీపీని అతను వరప్రసాద్ చేస్తున్నటువంటిదే కానీ వైసీపీని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో ఇంతవరకు ఏ ఎన్నికల్లో బయటపడలేదండి. ఏదన్నా అవకాశం ఉంది అంటే ఈ రెండు పార్టీలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి, తెలుగుదేశం వైకాపానే కనిపిస్తున్నాయి. మిగతా పార్టీలు ప్రస్తుతం పెద్ద ఇప్పుడు పవన్ ఈసారి డైరెక్ట్ కాంపిటీషన్లోకి వచ్చారు కాబట్టి అందులో కోస్తా జిల్లాల్లో చాలా బలమైనటువంటి వేవ్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని దెబ్బ కొట్టడానికి ఏమన్నా ఈ ఎత్తేమన్నా అంటే యాంటీ గవర్నమెంట్ ఓటు సాధారణంగా ప్రతిపక్షానికి వెళ్ళాలి. అది ఇప్పుడు పవన్ క్యాప్చర్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో పవన్ రేపొద్దున మాతో కలవబోతున్నారు అన్న ఫీలర్ వెళ్తే గనక జనంలో కన్ఫ్యూజన్ వచ్చి పవన్ ఈ దశలో వైకాపాతో సంబంధం పెట్టుకోలేడండి. రైట్, రాజకీయంగా అతనికి కలిసి వచ్చే అంశం కాదు వైకాపాతో కలవటం అనేటువంటిది.
సో ఏమిటి నేను గెలవగలనా, నా పార్టీ సంగతి ఏమిటి అనేటువంటి 2019లో ఆయన తెలుసుకోవాలి మొదట. రైట్. 2019లో రావటమే తప్పటడుగు వేసుకుంటూ ఇంకో పార్టీని కలుపుకుంటాను అనే సందేశం ఎక్కడైనా ఇచ్చాడంటే ఆయన చాలా అమాయకుడు అనుకోవాలి. వరప్రసాద్ అయినా మరొక ఎంపీతోనా ఆ విషయం ముచ్చటించాల్సిన అవసరమే లేదు ఇప్పుడు. రైట్. ఎప్పుడో భవిష్యత్తులో రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరగాల్సిన వ్యవహారాన్ని లేదా అభ్యర్థులను ప్రకటించి లాలూచీపడి కొన్ని చోట్ల నేను మీ అభ్యర్థులను గెలిపిస్తాను, మీరు నన్ను గెలిపించండి అని మాట్లాడుకోవాల్సిన అంశాలని ఈరోజు వరప్రసాద్తో ఆయన ఎందుకు మాట్లాడాడో అది అమాయకత్వం అనుకోవాలో లేక అలాంటి ఆరోపంలో ఏమన్నా సహకరిస్తానని ఏదో ఒక రూపంలో ఏదైనా 10 నెలల ముందు అసలు ఏ స్పష్టత లేదు. అంటే 10 మొదలవ్వాలి కదా చర్చలు, అది ఒక స్థాయిలో మొదలై బయటికి చెప్పుకుండేవి కాదని నా ఉద్దేశం. రైట్. గోవిందరెడ్డి గారు ఇట్లాగా ఒక అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు సాలిడ్. ఒక మాట పేరేంటి ఎవరండి? ఆయన పేరేం పేరు? ఎవరు? ఇప్పుడు మీ పక్కన మాట్లాడారు కదా శ్రీనివాసరావు గారు. దుగ్గరాజు శ్రీనివాసరావు చెప్పండి. శ్రీనివాసరావు గారు వాస్తవాన్ని ఇప్పుడు గ్రహించారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తుందో ఆ ఆరోపణ నిజ రూపంలో పెట్టడానికి ఆయన అభిప్రాయం కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఏంటి మ్యాచ్ అయింది? ఏదో ఒక రూపంలో మాకు పవన్ కళ్యాణ్ గారు రేపు 2019 జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి మాకు ఏదో ఒక రూపంలో సహకరిస్తారనే పదం తాలూకా అర్థం ఇవాళ శ్రీనివాసరావు గారు క్లియర్ కట్గా చెప్పారు. బలమైన అభ్యర్థుల్ని లోపాయికారిగా ఆ ఒప్పందాలని బహిరంగంగా పెట్టుకుంటే ఇబ్బందులు కాబట్టి లోపాయికారిగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి కుట్రలో భాగంగా బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగమే తిరుపతి ఎంపీ గారు చెప్పిన ఈవేళ ఇంటర్వ్యూలో భాగం ఆయన మాట్లాడిన దానికి నిదర్శనమని దానికి ఊతమిచ్చేటట్టే శ్రీనివాసరావు. గోవిందరెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారండి? పదే ఒక కుట్ర అనే పదాన్ని మీ నాయకుడి దగ్గర నుంచి తీసుకున్నారండి. ఆయన ఏం చెప్తే అది ప్యారటింగ్ అంటే చిలుక పలుకులాగా పలుకుతున్నారు. రాజకీయాలలో పార్టీలు కలవటం అనేటువంటి చాలా సహజంగా జరుగుతోంది. రేపు మీరు ఏ పార్టీతో కలవకుండా కలవమని చెప్తున్నాం. కలవడం కాదు కదా, కలవడం కాదు, మీ టార్గెట్ కలవడం కాదు. ఇప్పుడు మీరు చివరి క్షణంలో తెలుగుదేశం గెలవడం కాదు. అరే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి ఏమైనా ఉందేమిటండి? ఏం లేదు, ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడండి ఆయన. ప్రజల తరపున 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారండి. మీకు తెలియదు, కరుణానిధి కూడా ఉన్నాడు ఆ రాష్ట్రంలో. అంతమంది చేత ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఏం లేదు. చాలా మంది సీనియర్స్ ఉన్నారు. మీరు ఎందుకు చంద్రబాబు అతిగా చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. రైట్. ఒక్క నిమిషం అండి, ఒక్క మాట గోవిందరెడ్డి గారు, ఒక్క నిమిషం. మీ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తాజా రాజకీయ పరిణామాల మీద ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కసారి విందాం. సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అడుగుతా, నీ అబ్బాయి ఎవరికయ్యా కులాభిమానం లేదు నా కొడుకుడా? ఒక్క చేయొద్దు చూసి చెప్పండి. ఆ కులాభిమానం అనేది దురహంకారం కాకూడదు. నువ్వేం చేస్తాడు నాయన? పేరుకేమో చెప్తావు కులం కులం, రెడ్లు రెడ్లని. నేను ఓపెన్ చెప్తాను, నా కులాభిమానం ఉంది నాకు. మరి నన్ను ఎందుకు తీసుకోలేకపోయినావు? నేను ఎందుకు రాలేకపోయినా? కారణం చెప్పు. నీ అబ్బా నీకు నేను 30 కోట్లు ఇవ్వాలా? నేను మళ్ళా చెప్తున్నా, నేను పుట్టుకతో పెద్ద రెడ్డిని. మా తాతకు 2000 ఎకరాల భూమి. నీ కథ, నీ తాత కథ చెప్పు. రాజశేఖర్ అంటున్నారు, ఇంకా మహాత్మా గాంధీ కంటే ఉన్నతమైనటువంటి వాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో. మరి మహాత్మా గాంధీ కొడుకులని ఈ భారతీయులు ఎవరైనా భుజాలకు ఎక్కించుకున్నారా అని నేను అడుగు. రైట్. విన్నారు కదా గోవిందరెడ్డి గారు. దాంట్లో ఆయన 30 కోట్లు అడిగారు కాబట్టి నేను పోటీ చేయలేదనేటువంటి పదం పక్కన పెడితే నన్ను ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నారు. అంటే ఇలాగా జగన్ పిలిస్తే వెళ్ళడం, పిలవకపోతే వేరే పార్టీకి వచ్చి తిట్టడం అనేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి నేతలు కూడా ఉన్నప్పుడు ఏది కుట్రందం? ఇప్పుడు ఆయన అక్కడ కాలేదు కాబట్టి ఇక్కడ వచ్చాననేది ఆయన నోట్లో నుంచినే వస్తున్నటువంటి మాట. అప్పుడు జగన్ని ద్వేషిస్తున్నట్ట, ప్రేమిస్తున్నట్ట. ఇంకో అదే స్పీచ్ లో ఇంకో మాట ఉందండి. కులాభిమానం, దాన్ని వదిలేశారు. కులాభిమానం 30 కోట్ల రూపాయలు టికెట్ అడిగాడంటే 30 కోట్ల టికెట్ అడిగాడనే కదా ఆయన అన్నది. సాయి గారు
సాయి గారు దానికి ముందు ఇంకో వరడు ఉంది. ఒక మాట వరడు ఉంది ఏంటంటే, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇద్దరు వ్యక్తులు మనకి కనపడ్డారు. ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకరు నా మిత్రుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు వైపు చూశాను. ఎవరికి మద్దతు ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరికి మద్దతు ఇస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నేను అభివృద్ధి చెందితే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది బడుగు బలహీన పేద వర్గాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఈ పదమంతా కూడా మనం భజన చేసుకోవడానికి పనికొస్తుంది, ఆయన భజన చేయడానికి. కానీ అసలు విషయాన్ని బయటకి ఇప్పాడు చివరికి, నన్ను తీసుకోలేదు అని. నిజంగా ఈ ప్రేమే ఉంటే అసలు జగన్ టికెట్ ఎందుకు అడుగుతాడు? జగన్ 30 కోట్లు అడిగారని ఎట్లా తెలిసింది? అంటే ముందైతే అక్కడికి పోవాలని ఆశించారు కదా. ఆ ప్రేమ నిజంగా కనుక చంద్రబాబు మీదే ప్రేమ ఉంటే జగన్కి అసలు ఏం చేత కాదు కాబట్టి నేను అటు వెళ్ళలేదు అనాలి కదా, నేను అసలు వెళ్ళకూడదు అనాలి కదా. కానీ ఏం చెప్తున్నారు, జగన్ నాకు టికెట్ ఇవ్వలేదు, 30 కోట్లు అడిగాడు కాబట్టి ట్యాట్ నేను వద్దాను అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అక్కడ అవకాశం రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు చెప్పిన పదాలన్నీ వాడుతున్నారు, అంతే కదా. కాదు సార్, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. ఈ పార్టీ ఆయన 30 కోట్లు అడిగారు ఆయన చెప్పారు. ఆ మాటలు నన్ను అడిగితే నేను అన్నది ఇక్కడ ఎవరికి ఒక పార్టీలో ఉన్న వాళ్ళకి ఇంకొకళ్ళ మీద ప్రేమల సంగతి అడుగుతున్నా. ఇక్కడ అందరూ కూడా మా ఎదురుగుండా పోట్లాడుకుంటున్నారు. చివరికి ఒకళ్ళకొకళ్ళకి ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు అవకాశవాద రాజకీయం చేస్తున్నారు కదా. లేదు, ఆయన ఇదే స్పీచ్ లో కంటిన్యూషన్ చెప్పారు. ముందంతా చంద్రబాబు పాలన ఇవన్నీ చెప్పుకొచ్చి చివరిలో అసలు విషయం చెప్పారు. నాకు టికెట్ ఇయ్యనంటాడా, నేను పెద్దరెడ్డిని, నాకంటే నువ్వు గొప్ప రెడ్డి, ఇవన్నీ కూడా. అంటే టికెట్ ఇయ్యలేదు కాబట్టినే మీ దగ్గర టికెట్ అడిగాడు అన్న విషయాన్ని బయట పెట్టుకున్నారు కదా ఆయనే. లేకపోతే నేను అసలు ఆ రోజున వెళ్ళేవాడినే కాదు, వైసీపీకి అసలు నన్ను అడగలేదు, వైసీపీకి నేను పోటీ చేయకూడదు, నన్ను అడిగినా కూడా నేను రాలేదని చెప్పాలి. అట్లా కాదు నాకు టికెట్ ఈయనంటాడా డబ్బులు ఇస్తాను అన్నారంటే ఏంటి అర్థం? బయటపడ్డట్టు కదా, మీ దగ్గర గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చి పొగుడుతున్నట్టు కదా. సాయి గారు, రాజకీయ 2014 రాజకీయ పునరీకరణ జరిగినప్పుడు ఆక్రోషంతోనే లేనిపోయి నిందలేస్తా ఉంటారు వైసీపీ మీద. రైట్, ఆయన ఇవ్వాలి మనం ఎన్నో చూసాం. ఆయన దివాకర్ రెడ్డి గారు ఆఖరికి ఈ రాష్ట్రంలో కొంతమంది మహిళలు కూడా ఆయన మాటలను చూసి అసహించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆయన పార్లమెంటరీ స్పీచెస్ ఇన్ పబ్లిక్. అలాంటి ఆయన డబ్బులు తీసుకుని టికెట్ ఇవ్వలేదు కాబట్టి 30 కాదు 100 కోట్లు అడిగారని చెప్తారు. అలాంటి ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి 100 అభియోగాలు మోపుతారు. అలాంటిది అతను రెడ్డి కులం అది ఇదంటే మరి మొత్తం 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లకే ఇవ్వలేదే. ఎస్సీకి ఇచ్చారు, ఎస్టీకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చారు, అత్యధిక శాతం మొన్న ఎలక్షన్స్ లో బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు, కాపులకి ఇచ్చారు. మరి ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఆయన ఏంటంటే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. దివాకర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి 30 కోట్లు ఇచ్చాడు, 40 కోట్లు ఇచ్చాడు, 40 కోట్లు అడిగారు లేదా 50 కోట్లు అడిగారు అంటారు. ఆయన ముందు అసలు కరెక్ట్ గా ఉండి ఒక స్టాండ్ మీద ఉంటే, ఆయనకు అథెంటిసిటీ క్రెడిబిలిటీ ఉంటే ఏ పార్టీ అయినా ఇస్తా ఉంటది. ఆయన వెళ్ళిపోయి ఇంకా ఆయన అనంతపురం ఆయన లోకల్ అక్కడ ఉంది ఆయన కాబట్టి ఏ రకంగా ఇది అవుతుందో అందరూ చూస్తానే ఉన్నారు. డబ్బుల గురించో వాటి గురించో చెయ్యట్లేదు. ప్రజామోదం పొందిన నాయకుడే కదా ఆయన. ఓటమి అనేది ఎదుర్కోలేదు ఎప్పుడు కూడా. దాన్ని బట్టి ఆయన ఎప్పుడు కూడా గెలుస్తున్నారంటే ఆయన ఎట్లా చెప్తారు? నేను అంటుంది అదే సార్, ప్రజామోదం పొందినా లేకపోతే ఎలక్షన్స్ లో గెలిచేసిన నాయకుడే. ఎలక్షన్స్ లో గెలిచేసిన నాయకుడు ఒక పద్ధతిగా ఒక వాల్యూస్ తో మాట్లాడాలి. వాల్యూస్ లేకుండా మాట్లాడితే అది గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే. రైట్, గోవింద్ రెడ్డి గారు చెప్పండి. గెలిస్తే అంత మాత్రాన ఆయన చెప్పిందల్లా వేదం అయిపోదు. గోవింద్ రెడ్డి గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 30 కోట్లు అడిగితే నన్ను సమాధానం చెప్పమంటే అది ఎంతవరకు సమంజసం తమరు ఆలోచన చేయాలి. నేను 30 కోట్ల గురించి అడగట్లేదు. వాళ్ళ ఆరోపణ టికెట్ గతి లేకనే మీ దగ్గరకు వచ్చారు, అందుకోసం ఈ ఆరోపణలు చేస్తున్నారు అంటోంది వైసీపీ. సరే ఏదంటే అవనియండి, 2014లో జరిగిన రాజకీయ పునరేకీకరణలో భాగంగా కొంతమందిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలనుకున్నాం. ఎవరైతే బలవంతులో, ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల గౌరవం ఉందో, ప్రజల బలం ఉందో వారందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం, వారికి సీట్లు ఇవ్వడం, వారికి గెలవడం,
ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిపాలన సాగిస్తున్న భాగమే సార్ ఇదంతా. రైట్, ఇప్పుడు ఆయన మాటలు కరెక్టే అనుకుంటున్నారా? ఆయన మాటలు కరెక్టే అంటే ఆ భాష మరి ఆ భాష యాస భాష తీద్దాం భావం కొంత మరి అది ఫస్ట్ నుంచి ఆ స్టైల్ మిగతాది బోళాగా మాట్లాడతారు. బోళాగా మాట్లాడేటప్పుడే నిజాలు బయట పెడుతుంటారు. అట్లాగా వైసీపీకి ట్రై చేశాను, టికెట్ రాలేదు కాబట్టి 30 కోట్లు అడిగారు అనే కాన్సెప్ట్. దాన్ని ఒప్పుకుంటున్నారా? టికెట్ అది పక్కన వైసీపీ ట్రై చేశారు అనేది అది అలాగే సార్. ఇవ్వలేదని చెప్పి ఏంటంటే బురద చల్లి వెళ్ళాలి కదా, బురద చల్లి వెళ్ళాలంటే ఎవరైనా సరే బురద చల్లి వెళ్ళిపోవడానికి ఏదన్నా చెప్తారు, అది అథెంటికబుల్ కదా. రైట్, ఇందులో ఒక పాయింట్ మీకు గుర్తు చేస్తున్నానండి గోవిందరెడ్డి గారు. ఈవేళ మీ పార్టీలో ఒక్క మాట ఈవేళ మీ పార్టీలోకి వచ్చినటువంటి జలీల్ ఖాన్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే కదా మొన్న ఎన్నికల్లో ఆయన గెలిచింది. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నాడని ఆరోపించి బయటికి వెళ్ళిన ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారని చెప్పి ఆరోపించి బయటికి వెళ్ళిన ఆయన ఇవాళ మళ్ళీ వచ్చి తర్వాత వైసీపీలోనే పోటీ చేసి గెలిచారనమాట. కాబట్టి ఇవన్నీ మా దగ్గరేమో మీరందరూ బయటికి ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నారు, వెనకాల ఏదో జరిగిపోతుంది, అది సమస్య. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడేదాంట్లో ఏది జరిగిపోయినా మీ లైవ్ కెమెరాలో అదే ఆ చర్చలోనన్నా మనం ప్రతి వ్యక్తి తాలూకా మాట తీరు రైట్, ఆ మాట తీరు తప్పనిసరిగా ఆ మాట తీరు తప్పనిసరిగా చర్చకు వస్తుంది. వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నా రాజుగారు మీ దగ్గరికి. ఈ మీడియా ముఖంగా వాళ్ళ అవసరానికి అనుగుణంగా విమర్శలు చేసుకోవటం, ప్రధానంగా జేసీ దివాకర్ రెడ్డి గారు అవకాశవాది. ఇక్కడ ఆయనకి ఇంకోళ్ళ మీద అర్హతల గురించి కాదు, కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి నష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు రాజీనామా చేసి కాముగా ఉండొచ్చు. ఆయన ఇదే ప్రసంగంలో ఇంకొక మాట అన్నారండి, నేను ఆ ప్రసంగం మొత్తం విన్నా. ఏమన్నారంటే, నాకు ఈ రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు 2 ఎకరాలు ఉన్నాయి, దాన్ని వ్యవసాయం చేసుకొని కూడా బతుకుతాను, రాజకీయాలు ముఖ్యం కాదు అని అన్నారు. అలాంటి రాజకీయాలు ముఖ్యం కాదన్న వ్యక్తి రేపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలియగానే 2014 ఎన్నికల్లో గెలిచే పార్టీ వైపు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడిన తర్వాత వాళ్ళు నీ బేరాలు కుదరలేదు ఏమో, మరి మీరు చెప్పిన దాని ప్రకారంగా అదే వేరే అంశం, 2 సీట్లు 3 సీట్లు సరే అడిగి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి మీకు మధ్య సఖ్యత కుదరకపోవచ్చు. ఈ రోజు నుంచి తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరిన తర్వాత వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. ఎంత అవకాశవాదం! ఈ రోజున అదే జేసీ దివాకర్ రెడ్డి గారు ఇంకొక మాట అంటున్నారు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఉపయోగం జరిగిద్దో అందుకు నేను తెలుగుదేశానికి మద్దతు ఇచ్చానని చెప్పేసి. అదే జేసీ దివాకర్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇదే స్టూడియోలో కూర్చొని ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను అధికారికంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉంటేనే వాళ్ళ నియోజకవర్గంలో వచ్చి పనిచేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి నాయకులు ఉన్నారని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. వీళ్ళ ఎస్సీ ఎస్టీలు మేము వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు పచ్చి అవకాశవాద రాజకీయాలు, ఇలాంటి వాళ్ళని ప్రజలు తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉందండి. రైట్, విజయరామరాజు గారు చెప్పండి. అయ్యా, ఇప్పుడు మన సోదరుడు గోవిందరెడ్డి గారు గతంలో వరప్రసాద్ గారు మాట్లాడే మాటలను ఉటంకిస్తూ ఒక ఎంపీ వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మాటల ప్రకారం పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోనో వైసీపీతోనో కలిసి అది వరప్రసాద్ గారు మాట్లాడిన ప్రకారం ఈ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోనే వైసీపీతోనో కలిసి మా మీద కుట్రలు చేస్తున్నారు, ఏదో కుతంత్రాలు చేస్తున్నారు ఏదో అన్నారు. అదే ఆయన అనేది ఏంటంటే వరప్రసాద్ గారు ఎంపీ గారు కాబట్టి ఆ ఎంపీ గారి మాట ప్రతి మాటకి క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి అన్నారు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నానండి, అదే సభలో జేసీ దివాకర్ రెడ్డి గారు సీఎం రమేష్ కి పిచ్చి పట్టి దీక్ష చేస్తున్నాడు, ఉక్కు రాదు తుక్కు రాదు, సీఎం రమేష్ కి పిచ్చ పట్టింది అన్నాడండి. ఇప్పుడు దాన్ని కూడా వరప్రసాద్ గారి మాటలాగా ఆయన పరిధిలో తీసుకుంటారా, మనందరినీ కూడా తీసుకోమంటారా? మీరు ఒకసారి అడగండి సార్. రైట్, గోవిందరెడ్డి గారు మీరే చెప్పాలి. అదే డయాస్ మీద మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు, ఈ మాటలో మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది కేంద్రం తాలూకా మొండి వైఖరిని బయట పెట్టడానికి అతను మాట్లాడిన తీరు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏదన్నా పొరపాటు వరప్రసాద్ మాటలు కూడా మీరు పట్టించుకోకండి. అలాగేదండి, మేము వార్తల్లో ఎవరైనా పేపర్లో ప్రింట్ మీడియాలో తప్పు రాశారనుకోండి, పొరపాటునే రాస్తారు, ఎవరు కూడా కావాలని రాయరు. ఒక మాట పొరపాటున ఏమన్నా సవరణ అని పెడతారు, ఆ సవరణ ఎవరు రాశారో వాళ్ళు ఇస్తారు. ఇదేంటో ఇక్కడేమో ఆ తిట్టింది ఒక ఆయన, వివరణ ఇంకొక ఆయన ఇస్తున్నారు. ఇదే పద్ధతి అండి గోవిందరెడ్డి గారు. పెట్టుకోదు ఇప్పుడున్న పరిస్థితి చంద్రశేఖర్ గారు మాకు
చంద్రశేఖర్ గారు నేను మాట్లాడుతుంది ఒకటి, మీరు ఓకే, ఇంకొకటి ఓకే. మాట్లాడుతున్నారు. ఓకే, ఓకే. గోవింద్ రెడ్డి గారు ఇక్కడ మధ్యలో మరి వాళ్ళు రైట్ ఇష్యూ డిబేట్ కాదు. మాట్లాడుతున్నారు సార్. ఒక్క నిమిషం ఓకే ఓకే సార్. గోవింద్ రెడ్డి గారు ఓకే, సార్. ఇక్కడ సస్పెండ్ చేస్తారా? సభలో ఒకళ్ళు ఎవరినో ఒకళ్ళు ఎందుకు ఇస్తున్నారు వైఎస్ఆర్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. ఏమంటారు చంద్రశేఖర్ రాజు గారు ఒక్క నిమిషం. ఇందాక నుంచి చూస్తున్నా రాజు గారు వైఎస్ఆర్ పార్టీ రాజు గారు జగన్మోహన్ రెడ్డి రాజు గారు సింహాలు వస్తాడు. ఇష్యూ ఒకటైతే మనిషి చర్చ వేరే మనిషి వెళ్తున్నారు క్రూర- మీరు. క్రూరమృగాలతో పోల్చుతారు. రాజు గారు చర్చ మనిషి వేరే మధ్య వైపుకి క్రూరమృగంతో వెళ్తున్నారు. పోల్చుతావు. ఇది ఆవేశంతో కూడిన అవసరం లేదు. ఒక్క నిమిషం ఆగండి. గోవింద్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ ఆయన ఏదో అల్లాటప్ప లీడర్ ఎవరో మాట్లాడితే అదేదో క్యాజువల్ ఉపన్యాసం అనుకుంటారు. అట్లాంటి మాటలు అట్లాంటి నేత ఒక ఎంపీగా గెలిచినటువంటి మనిషి మాట్లాడినప్పుడు దానికి ఒక శాంటిటీ ఉంటది కదా. చంద్రశేఖర్ గారు ప్లీజ్ అండి, నేను ఒకళ్ళని అడుగుతున్న సమాధానం ఇంకొకళ్ళు చెప్తున్నారు. చంద్రశేఖర్ గారు ప్లీజ్ గోవింద్ రెడ్డి గారిని నేను అడిగింది. గోవింద్ రెడ్డి గారిని మాట్లాడి అవును రామరాజు గారు నేను ఆయన ఆపాను, మీరు ఆగండి. గోవింద్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి, మీరే చెప్పాలా. మీ నాయకుడు దానికి ఇంకెందుకులే అని వదిలేశారా? గోవింద్ రెడ్డి గారు ఏది జేసీకి దివాకర్ రెడ్డి గారు మాట్లాడండి. ఆదినారాయణ రెడ్డి గారి వివరణ కాదు కదా, ఆయన కదా ఇవ్వాల్సి. జేసీ గారి మాటలు కేంద్రం తాలూకా మొండి వైఖరిని అలా ఉంటది, మన ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు, మనకి కడుపు ముఖ్యం అని చెప్పి డయాస్ మీద చెప్పారు ఆయన. అవునండి. ముందు మన ప్రాణాలతో ఉండాలి. ఈ మొండి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అటువంటి వ్యక్తి ఒక సామాజిక వర్గాన్ని నిరుద్యోగులు చేసి చంపేసిన వ్యక్తి గోవింద్ రెడ్డి గారు ఈ పడికట్టు ఉపన్యాసాలు బాగుంటాయి. నేను అడిగేది భోజనం మీకు నాకైతే వాళ్ళ అన్నం ఎవరు తీసేయలేదు నోటి దగ్గర. రావాల్సినటువంటి డెవలప్మెంట్ గురించినటువంటి చర్చ నడుపుదాం. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రాజకీయ అవకాశవాద ధోరణి. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీలతో మాట్లాడడం, ఒక పార్టీలో ఉంటూ ఇంకొక రాజకీయాలు చేయడం, ఒక పార్టీని ఇంకొక రకంగా దెబ్బతీయడానికి మైండ్ గేమ్ నడపడం, ఏదైతే ఇప్పుడు వరప్రసాద్ గారి స్టేట్మెంట్లో లేకపోతే ఈయన స్టేట్మెంట్లో ఇవన్నిటి ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఏ సిద్ధాంతాలు ఉండవు, ఎప్పుడు వస్తే అప్పుడు అవకాశవాదంగా మాట్లాడుకుంటామనే కాదండి. ఆయన మాట్లాడిన మొత్తం 90% స్పీచ్ను వదిలేసి ఏదైతే మోడీ తాలూకా మూర్ఖత్వాన్ని, ప్రధానమంత్రి తాలూకా కఠోరమైన మనసుని బయట పెట్టడానికి కీలకమైనటువంటి మాట. తనకి పార్టీలోకి వెళ్దామంటే టికెట్ రాలేదు అంటే మీరేమంటున్నారు? ఆయన మా పట్ల ప్రేమతో వచ్చారంటున్నారు. ఆయన ప్రేమ కాదు, టికెట్ రాక డబ్బులు ఇవ్వక అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? నేను ప్రేమతో అనలేదండి. మీరు ఇందాక అన్నారు కదా చంద్రబాబు గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో వచ్చాను. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరిగినది. రైట్. ఇలాంటి పునరేకీకరణ రేపు 2019లో కూడా జరుగుతాయా లేదా? రేపు 2019లో కూడా జరుగుతాయా లేదంటారా? జరిగిన సందర్భంలో ప్రజలు ప్రజామోదమైన నాయకులందరినీ మా పార్టీలో తీసుకోవడం జరిగింది. రైట్. 2019లో కూడా ఇదే పునరేకీకరణలు జరుగుతాయా లేదంటారా? తప్పదు. ఏముంది ప్రజలు ఏమండి, ఇప్పటికైనా మేము చెప్తున్న బలవంతమైన నాయకుడు, ప్రజా ఆమోద్యమైన నాయకుడు ఎవరున్నా మేము తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తాం. రైట్. చంద్రశేఖర్ గారు ఏమంటారు? పునరేకీకరణలలో అన్నీ జరుగుతాయని ఆశించచ్చా? ఏమైనా జరగచ్చు. ఎవరెవరితోనన్నా పొత్తులు, ఎవరెవరితోనైనా కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం. కలిసి ఏర్పాటు అనేది నాకు తెలిసి నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా వైఎస్ఆర్ సిపి అనేది ముఖ్య నాయకులు కూడా చెప్తా ఉన్నారు. సింగిల్ గానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పోటీ చేస్తుంది. ఇందులోని నా అభిప్రాయం కాదు, మాకున్న ఆలోచన విధానం ప్రకారంగా మేము సింగిల్ గానే వెళ్తాం. ఎంత ఎలక్షన్స్ లో కూడా చూసినట్టు కూడా అయితే లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఎంతో మంది కూటమిగా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి సింగిల్ సింహం లాగా ఎదురిచ్చాం. అదే విధంగానే మేము ఎలక్షన్ కి వెళ్తామని చెప్పేసి దమ్ము ధైర్యంగా ప్రజల ఆమోదం, జనాదరణ చేస్తున్న పాదయాత్రను చూసి మిగతా పార్టీలు భయపడాలి తప్పితే మేము సింగిల్ గానే వెళ్తామని చెప్పి సింహంలో పోటీ చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం సార్. రైట్ రైట్. విజయరామరాజు గారు ఏమంటారు? అయ్యా, మీ ఏపీ 24/7 ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మేము అందరికీ చెప్పేది ఒకటేనండి. 175 సీట్లలోని జనసేన పార్టీ ఎవరితోని ఈ అవినీతి పార్టీలతో లాలూచీలు పడకుండా ప్రజల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ.
బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఈ వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ లేదా తెలుగుదేశం వారు కానీ వాళ్ళు ఇచ్చి స్టేట్మెంట్లకి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన సంబంధం లేదండి. ఈ వరప్రసాద్ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది లేదు. గతంలో మాతో ఆయన మాట్లాడలేదని ఆయనే ఇచ్చారు. ఇవాళ ఇలాంటి ఏదో మైండ్ గేమ్లు ఆడుతున్నారు. ఈ మైండ్ గేమ్లు ఎవరో నమ్మొద్దండి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఎవరో దయచేసి మోసపోవద్దండి. రైట్, మీరేమంటారు? ఇక్కడ ఏమిటంటే ఎన్నికల ఏడాది వచ్చేసింది. ఎన్నికలు ఇంకా ముందస్తుగా కూడా జరిగేటువంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయండి, ఎవరితో వెళితే లాభం, ఎవరితో వెళితే నష్టం అనేటువంటి దాని మీద అంతర్గతంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. దాంట్లో భాగమే ఈరోజు బయటకు వచ్చినటువంటి అంశం కూడా. ఇక్కడ ప్రధానంగా అందరూ కలిసి జనసేన వైపు ఎందుకు, జనసేన మాతో వచ్చి కలిసేటువంటి అవకాశం ఉంది, లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించేటువంటి అవకాశం ఉంది అని అంటే ఈ రోజున ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే వేరే వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రోజున నేరుగా జనసేన పూర్తిగా 175 స్థానాలు వాళ్ళు చేస్తామని చెప్పినా అలాంటి పరిస్థితులు ఉంటాయా లేవు అనేటువంటి అనుమానాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఎవరు జనసేన కలిస్తే మాకు లాభం ఉంటుంది అనేటువంటి చర్చలు అన్ని పార్టీల్లో జరుగుతున్నాయి. అలాంటి ప్రతి పార్టీ ఇప్పుడు ఒకవేళ కొంత ఇబ్బందికరమైనటువంటి తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా రేపు పొద్దున కలవచ్చు. ఇది ఇప్పుడు సత్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నష్టం జరుగుతుందంటే రేపు ఎన్నికల సమయం వచ్చేసరికల్లా విడివిడిగా పోటీ చేసేటువంటి పరిస్థితులు. ఖచ్చితంగా పొత్తుల కోసం ఈ ఎత్తులన్నీ కొనసాగుతున్నాయి. అంతర్గతంగా చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. దాన్ని ఎవరో కాదనటానికి లేదు. బయటపడ్డప్పుడు మాత్రమే మనం అంగీకరించగలం, వాళ్ళు అంగీకరిస్తారు. ఈవేళ ఇద్దరూ కూడా క్రౌడ్ పుల్లర్లు. జగన్కైనా పవన్కైనా సరే మా ప్రజాదరణ స్పష్టంగా కనబడేటువంటి ఇద్దరు నేతలు కలవడం అనేటువంటిది. ఇంకోటి వాళ్ళ అభిమానుల మధ్యన ఇద్దరు కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది. అట్లాంటిది ఓ వరప్రసాద్ చెప్పారనో లేకపోతే టీడీపీ ఆరోపిస్తోందో నేను రేపు పొద్దున వీళ్ళిద్దరు కలవగలరా, కలిస్తే నడవగలరా, ఇది జనం యాక్సెప్ట్ చేయగలరా? నా అంచనా ప్రకారం ఆ రెండు కలిసేవి కాబట్టి. ఎందుకంటే ఆ రెండు కూడా రెండు భిన్నమైనటువంటి సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయండి. కాబట్టి బయట ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే ఎలక్షన్లో విడివిడిగా పోటీ చేయాల్సిందే. ఆ ఇద్దరు కలవడం అనేది జరగదు. ఒకవేళ నాయకులు కౌగిలించుకున్నా కింది స్థాయిలో మాత్రం ఓట్లకు కుదరదండి. అప్పుడు అది ఎవరికి వెళ్తుంది ఒకవేళ వాళ్ళు కలిస్తే? ఇప్పుడు తెలుగుదేశం వారి ఆలోచన అంతా కూడా విభజనలో అదే ప్రతిపక్ష ఓట్లు చీలిపోతే మాకు వస్తాయనేటువంటిది. అయితే ఇంత చర్చ జరిగిన తర్వాత నేను తెలుగుదేశం వాళ్ళకి ఒక్క ప్రశ్న అండి, ఒక్క నిమిషం మీకు ఒక్క ప్రశ్న అండి. చంద్రశేఖర్, మీ ఇద్దరు రెండు పార్టీలకి అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధికార పక్షానికి ఒకటే ప్రశ్న అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ప్రభుత్వం ఎవరిదండి? తెలుగుదేశం వైకాపా ప్రభుత్వం ఇక్కడ నడుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం వైకాపాతో తెలుగుదేశం నడుపుతోంది. కావాలంటే స్పీకర్ ఆఫీస్ రికార్డులు చూడండి. సరే, ఇక్కడ నడుస్తుంది వైకాపా. మీరు తెలుగుదేశం వాళ్ళు అంగీకరించకపోయినా వైకాపాతో నడుపుతారు. రెండోది వైకాపా నాయకులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మీరు చెప్పేది వినండి. అసెంబ్లీలో ఏదో ఒక రకంగా ఒక సమస్యను తీసుకొచ్చి ఓటింగ్ వచ్చేలాగా చేసి ఎందుకు విప్ జారీ చేయరు? మీ పార్టీలో నుంచి అవతలికి వెళ్ళిన వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేలాగా ఎందుకు చేయరు? మీరు ప్రయత్నం ఎందుకు చేయరు? అసెంబ్లీలో ఎందుకు చేయరు? అసెంబ్లీలో విప్ ఎందుకు జారీ చేయరు? రైట్, ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస్ గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు, గోవర్ధన్ రెడ్డి గారు, అనిల్ గారు, విజయ్ కుమార్ రాజు గారు, చంద్రశేఖర్ యాదవ్ గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద రాజకీయాలలో అకస్మాత్తుగా హీట్ పుట్టించారు పవన్ కళ్యాణ్. ఆ హీట్తో వస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శల సమయంలో ఒక ఎత్తుగడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ వేశారు, మాజీ ఎంపీ. ఆయన స్పష్టంగా పవన్ కళ్యాణ్ త్వరలో తమతో కలుస్తారంటే ఇదంతా కావాలని వేస్తున్న ఎత్తుగడ అన్నటువంటిది జనసేన చెప్తున్నటువంటి మాట. మరి ప్రజలు దేన్ని అర్థం చేసుకుంటారన్నటువంటిది రానున్న రోజుల్లో మనం కూడా చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సొరకొత్త బుల్లిని మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి AP24.